వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. Divine light, divine love, divine life. Namaskaram, Master. Say we to your lotus feet. వాసుదేవ. అందరిలో ఉన్న మాస్టర్ గారికి, ఎకరాల కృష్ణమాచార్య వారికి నమస్కారాలతో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాసులో ముందుగా భాగవతంలో చక్కటి పద్యం మనకు అందరికీ తెలిసిందే, మళ్ళీ మళ్ళీ చదువుకుందాం అన్నమాట. మాస్టర్ గారి చుట్టూ శిష్యకోటి అంతా కూడా చుట్టూరు ఆబాల గోపాలం చిన్న పెద్ద లేకుండా ఆయన చిన్న పిల్లలతోటి పెద్దవాళ్ళతో ఒకేలాగా సరదాగా మాట్లాడుతూ ఆయన ఆయన యొక్క ఒక్కోసారి ఆ ఉపన్యాసాల్లో వచ్చే జోకులకి నవ్వు ఆఫ్ చేసుకోలేమన్నమాట. అలా ఉంటుంది. అంటే సబ్జెక్టు నవ్విస్తా చెప్తారనమాట. అంటే మైండ్ లూబ్రికేట్ చేస్తారు కాసేపు, మళ్ళీ కొంచెం సబ్జెక్ట్ చెప్తారు అనమాట. ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే మాస్టర్ నోట్ అంటూ వచ్చిందంటే మాత్రం అమృతంగా చాలా వెన్నముద్దలాగా వచ్చేస్తారు అనమాట. కష్టమైన వేదాలైనా సరే ఆయన ఎక్స్ప్లెనేషన్ అంత బాగుంటుందండి. చిన్నపిల్లలతో సహా అందరికీ అర్థం అవుతుంది. అంచేత ఇక్కడ మనం భాగవతంలోని పద్యాలు. నీ పద్యావళులు ఆలకించు చెవులను, నిన్నాడు వాక్యంబులను, నీ పేరంబనిజేయు హస్తయుగములు, నీ మూర్తిపై చూపులను, నీ పాదంబుల ప్రాంతముకు శరములు, నీ సేవపై చిత్తములు, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణను నీరేజ పత్రేక్షణ. నీ పాదకమలములు సేవయు, నీ పాదార్చుకలతోడి నెయ్యమును, నితాంతాపార భూతదయ్యును, తాపసమందార నాకు దయసేయగదే. వాసుదేవ. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. మనం లెసన్లో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే చైనా అనే ఔషధం గురించి మనం నేర్చుకుందామండి. టింకోనా అఫిషనాలిస్. ఇది హనుమాన్ గారి మొట్టమొదటి హోమియోపతి ఔషధం. ఈ చైనా బెరడుతోనే ఆయన ముందు ఫస్ట్ మెడిసిన్ తయారు చేశారండి. ఆ స్టోరీ అంతా మనం చెప్పుకున్నాం, ఆర్గన్ అని చెప్పుకున్నాం. అంచేత ఇట్ ది ఫస్ట్ మెడిసిన్ ఇన్ హోమియోపతి. అయితే ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? విపరీతమైన నీరసం, నిస్సత్తువ, వేలబడిపోయి రక్తం లేకుండా రక్తక్షీణత ఉన్న వాడికి, ఇలాంటి వాడిని మళ్ళీ జీవితం నిలబెడుతుందండి. ఆ నీరసం అంతా పోద్ది, మళ్ళీ రక్తం పడుతుంది. అలాగే క్రానిక్ డయేరియా, విపరీతమైన మోషన్స్ అయిపోవడం, మెన్స్ట్రల్ ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, ఇవన్నీ కంట్రోల్ చేసి మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది అనమాట. అసలు ఎందుకో పనికిరాడని సతికిలు పడిపోయినాడు కూడా మళ్ళీ లేపు కూర్చోబెడుతుంది, మళ్ళీ మంచి హుషారు తీసుకొస్తుంది మందు. చాలా ముఖ్యమైన ఔషధం అనమాట హోమియోపతిలోనేది. అంటే ఏమన్నా అండి, విపరీతమైన నీరసం, ఎనిమియా, రక్తం తగ్గిపోవడం. ఇంచేత తగ్గిపోయింది? డ్యూ టు లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. అంటే అందులో ఓవర్ లిపోరియా, ఓవర్ విపరీతమైన విరేచనాలు, వాంతులు, అయితే ఓవర్ బ్లీడింగ్, ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న ముఖ్యమైన ద్రవాలన్నీ కూడా పోవడం వల్ల బాగా వీక్ అయిపోయాడు. రక్తక్షీణత వచ్చేసింది, తెల్లగా పాలిపోయినట్టు అయిపోయాడు. అంచేత ఆఫ్టర్ ఓవర్ బ్లీడింగ్, ఆఫ్టర్ క్రానిక్ డయేరియా, ఆఫ్టర్ మెన్స్ట్రల్ ఓవర్ బ్లీడింగ్, ఇవన్నీ శరీరంలో ముఖ్య ద్రవాలన్నీ పోవడం వల్ల నీరసపడిపోయాడు అనమాట. మళ్ళీ ఆ నీరసం నుంచి ఇది బయటికి లాక్కొస్తుంది ఈ ఔషధం. ఇక ఫస్ట్ ఏమిటండి, ఫస్ట్ పాయింట్ విపరీతమైన నీరసం, ప్రొఫౌండ్ డెబిలిటీ. అది చైనా యొక్క ముఖ్యమైన లక్షణం అనమాట. తర్వాతది రెండోది పీరియాడిసిటీ.
పీరియాడిసిటీ అంటే ఒకే టైంకి బాధలు రావడం అనమాట. కాలనియమంగా రోజు విడిచి రోజు కానీ, వారానికి ఒకసారి కానీ, నెలకోసారి కానీ, అలాగే సంవత్సరానికి ఒకసారి కానీ, అలాగా కాలనియమంగా బాధలు రావడం పీరియాడిసిటీ అంటాం అనమాట. ఆ పీరియాడిసిటీ చైనాకి చాలా ముఖ్యమైన లక్షణం. మలేరియాలో కూడా రాత్రి 12 గంటలకు సరిగ్గా 12 గంటలకి చలి కుదుపుతో జ్వరం వచ్చేస్తుంది. అలాగే రాత్రి 12 గంటలకు గుండెదాడి వచ్చేసి ఒళ్ళు చల్లబడిపోయి చెమట పడేసి నీరస పడిపోయి ఏర్పడిపోతారు. అంటే సరిగ్గా కాలనీయం కాను కదా, మిడ్ నైట్ పెడుతుంది అనమాట. ఇది సరిగ్గా అందరూ నిద్రపోయేటప్పుడు ఒక్కసారి పెడుతుంది. ఇంకా అక్కడి నుంచి మలేరియాలో చలి కుదుపు రాత్రి 12 గంటలకి, లేదా గుండెదాడి వచ్చేసి ఒళ్ళు చల్లబడిపోయి హార్ట్ ప్రాబ్లం రాత్రి 12 గంటలకి. ఒకసారి గ్యాస్ పైకి తనిపెట్టేసి అది డయాఫ్రామ్ తన్నేసి ఆ గుండె దాడి వచ్చేసి ఇంకా హార్ట్ అటాక్ అని పోలి ఉంటుంది అనమాట. హార్ట్ అటాక్ అని అనుకుంటారు గ్యాస్ తన్నడం వల్ల. అది కూడా సరిగ్గా రాత్రి 12 గంటలకి. అంటే పీరియాడిసిటీ అన్న మాటకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. సరిగ్గా ఒకే టైంకి రావడం అనమాట. అదన్నా మెయిన్గా నైట్ 12 o'clock లేదా రోజు విడిచి రోజు. ఈ పీరియాడిసిటీ ఏమిటి? మలేరియల్ ఫీవర్ మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, రోజు విడిచి రోజు, అంటే ఎవ్రీ సెకండ్ డే. అయితే ఇది ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది అనుకోండి, అదే నెలలో వస్తుంది. ఇక్కడ మా లెక్చరర్ గారు ఒక ఆయన ఉండేవారు, సరిగ్గా సెప్టెంబర్లో వచ్చేదండి జ్వరం. అంచేత సెలవులు దాచిపెట్టుకున్నారు ఆయన. ప్రతి సంవత్సరం ఆ సెప్టెంబర్కి దాచుకునేవారు అనమాట సెలవులు. జ్వరం వచ్చేస్తుంది ఖాయంగానే. ఆయనకి ఏం చేసామంటే ఫీవర్ లేనప్పుడు వేయాలండి. మామూలు టైంలో ఏ మార్చిలోనో ఏ జనవరిలోనో, అప్పుడు ఫీవర్ ఇంకా రాదు కదా మరి. అప్పుడు చైనా టెన్నం ఒకటి మోతాదు పరిధిలోకి. తర్వాత ఇంకా సైకిల్ కట్ అయిపోయింది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టో సెప్టెంబర్కి సెలవులు దాచుకుంటా ఉన్నాడు అతను. అలాంటిదల్లా మొత్తం ఫీవర్ రాకుండా తగ్గిపోయింది అంతే చైనా టెన్నం. ఎందుకంటే చాలా డీప్ సీటెడ్గా ఉండి ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది, ఎవ్రీ ఇయర్ ఒకే నెలలో. అంచేత ఏమంటే లోతైన ఆ సైకిల్ కట్ అవ్వడానికి హైపోటెన్సీలో వేయాలన్నమాట టెన్ఎం పవర్లో. అలాగే చైనా టెన్ఎం తోటి ఆయన తగ్గిపోయింది. ఇప్పటి వరకు ఇవాళ వేసి బహుశా 10 years అయి ఉంటుందండి. వేళ వరకు మళ్ళీ ఫీవర్ లేదు. ఆ సైకిల్ కట్ అయిపోయింది అంతే చైనా టెన్ఎం తోటి. అలా పనిచేస్తుంది ఈ మందు. ఎందుకంటే మలేరియా ఫీవర్ వచ్చిందంటే ఎర్ర రక్త కణాలన్నీ ఇలాగా బ్రేక్ అయిపోతాయండి. బ్రేక్ అయిపోయి ఒక్క అటాక్ తోటి శుభ్రంగా తెల్లగా పాలిపోయి కొవ్వొత్తులాగా అయిపోతాడు. ఇంకేమి చేయలేడు, అలా శక్తి పడిపోతూ ఉంటాడు. మొత్తం రండవని అయిపోతాడు మనిషి. అలాంటిదల్లా ఆ సైకిల్ అతను కట్ అయిపోయింది, మళ్ళీ నో ఫీవర్స్. అలా పనిచేస్తుంది ముందు. అయితే ఎప్పుడు వేయాలి? జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడు వేయాలంటే, మనం జ్వరంలో వేయాలనుకుంటామండి, జ్వరంలో ఎప్పుడు వేయకూడదు. మలేరియాలో మాత్రం జ్వరంలో ఉండగా కానీ, జ్వరానికి సరిగ్గా ముందుగా కానీ వేయకూడదు. వేయకుండా జ్వరం తగ్గాక వేయాలన్నమాట. జ్వరం ఎలా ఉంటుందంటే ఇదో 3 స్టెప్పులు. విపరీతమైన చలి వచ్చేస్తుంది, చలి కుదుపును. తర్వాత జ్వరం వచ్చేస్తుంది, హై ఫీవర్. తర్వాత ఒళ్ళంతా ముద్ద అయిపోయేటట్టు, తడిసిపోయేటట్టు చెమటలు పట్టేస్తాయి. ఆ చెమటలు తగ్గాక అప్పుడు చైనా వేయాలి. వేస్తే నెక్స్ట్ అటాక్ రాదు ఇంకా. మరి రోజు విడిచి రోజు వచ్చేస్తుంది కదండి. ఇవాళ వస్తే మళ్ళీ రేపు కాక ఎల్లుండి వచ్చేస్తుంది. ఎల్లుండి జ్వరం ఇంక ఉండదు. అంటే ఎప్పుడు తగ్గిన తర్వాత వేయాలన్నమాట. ముందు కానీ జ్వరంలో ఉండగా కానీ వేయకూడదు. చాలా గుర్తుపెట్టుకోవాలి. యాన్యువల్ రికరెన్స్ మరి ఆయన సంవత్సరం వచ్చేస్తుంది అనుకున్నాం కదా. అలాంటి ఇంకా మందులు ఏమున్నాయంటే ఇక్కడ చైనా ఒకటి, ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, లెకసిస్ ఒకటి. ఎవ్రీ ఇయర్ గుర్తుపెట్టుకున్నట్టుగా వచ్చేస్తుంది. ఆ పీరియాడిసిటీ అంత మార్పుడు. ఇంకొక మెడిసిన్ ఉందండి, అదేమిటంటే టారెంటులా హిస్పానా అని ఒకటి ఉంది. సాలిపురి గారు మాట ఉంది. అది పుట్టిందనుకోండి భగ్గుమంటది, విపరీతమైన భయం, విపరీతమైన మంట తట్టుకోలేనంత మంట అనమాట. అప్పుడు ఏం చేయాలి తెలుసండి? వైలెంట్ బాడీలీ మూమెంట్స్, ఇలాగెలగెలగెలగెలగెల కదిలిపోవాలన్నమాట. బ్రేక్ డాన్స్ లాగా కదిలిపోతే కానీ మంట తగ్గదు. ఆ టారెంటులా హిస్పానా లక్షణం అనుకోండి. ఆ వ్యక్తులు కూడా అలాగే ఉంటారు, మైకేల్ జాక్సన్ లాగా ఉంటారు అనమాట. కదిలిపోతూ ఉంటారు అంతా. దానికంటే ఇక్కడెందుకు చెప్పుకున్నా ఉంటుంది. ఈవేళ సాయంత్రం 5:15 పుట్టిందనుకోండి, సరిగ్గా 1 year పోయాక పుట్టినరోజు సాయంత్రం 5:15 మళ్ళీ భగ్గుమని మండుతుంది. చూడండి బయలాజికల్ క్లాక్ ఎంత పెర్ఫెక్ట్గా పనిచేస్తుందో.
నేచర్లో. మన ఆశ్చర్యం ఇంకా వెనక ముందు ఉండొచ్చునండి. నేచర్లో బయలాజికల్ క్లాక్ అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంచేత ఆ కుట్టిన రోజే మళ్ళీ 1 ఇయర్ పోయాక అదే రోజు అదే నిమిషానికి బగ్గుమంటది అంతే కుట్టిన చోట. అదే టారెంట్యులా హిస్పాన్. అంటే పీరియాడిసిటీ అంటే చెప్తున్నాను కనుక. పీరియాడిసిటీ ఉంటుంది చైనాకి. అది మలేరియా జ్వరంలో కానీ అనేక రకాల వ్యాధుల్లో ఆ పీరియాడిసిటీ పనిచేస్తారు అన్నమాట. కరెక్ట్గా అదే టైంకి వస్తుంటే చైనా అనుకోవాలన్నమాట. పీరియాడిసిటీ స్ట్రాంగ్గా ఉన్న మందులో చైనా ఒకటి. తర్వాత పీరియాడిసిటీ తో నెక్స్ట్ పాయింట్ అంటే ఒంటికి నీరు పట్టేయడం అండి, డ్రాప్సీ. ఇదేమిటంటే మరి బ్లడ్ పోయి ఉంటుంది, వాంతులు అయిపోయి ఉంటాయి, మోషన్స్ అయిపోయి ఉంటాయి. అంచేత జీవ ప్రధాన ద్రవాలన్నీ కూడా బయటికి పోయి వైటల్ ఫ్లూయిడ్స్ అన్ని దాంతో వీక్ అయిపోయి ఆ, రక్తం లేక బాడీకి అంతా నీరెట్టేస్తుంది. ఇడిమా ఫార్మ్ అయిపోతుంది. కాళ్ళన్నీ అంత లావు అలసిపోయి ఉంటాయి, ఇలా నొక్కితే కొట్టబడతా ఉంటాయి. అంటే వాటర్ పట్టేసింది అన్నమాట. ఇది ఒంటికి నీరు పట్టేయడం విత్ ఎనీమియా. రక్తం తక్కువగా ఉంటుంది, నీరు పట్టేస్తూ ఉంటుంది, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్ చెప్తారనమాట. నాకు 15 రోజులు బట్టి ఓవర్గా మోషన్స్ అయిపోయింది, అప్పటి నుంచి నేను కోలుకోలేకపోయాను, తర్వాత తర్వాత నా పని అయిపోయింది నాకు అంటాడు అన్నమాట. అలా ఉంటుంది. దీంతో పాటుగా ఒంటికి నీరు పట్టేయడం, కాళ్ళు మొహం నిగారింపు, ఆ, బాగా నీరసం, గుండె దడ, చెమటలు పట్టేస్తూ ఉంటాయి విపరీతంగా. నీరసంతో పాటు చెమటలండి చైనాకి. అంటే ఇది ఏమిటంటే లైఫ్ సేవింగ్ మెడిసిన్ ఇది. డ్రాప్సీ ఆఫ్టర్ అక్యూట్ డిసీజెస్ లైక్ మలేరియల్ ఫీవర్, హెమరేజెస్. మలేరియా జ్వరం వచ్చాక ఇంకా 4-5 సార్లు వచ్చింది. తర్వాత కాళ్ళకి ముఖం పొంగరింపు వచ్చేసింది, కాళ్ళు చేసి నీరు పడేసి శుభ్రంగా కాలిపోయాడు అనమాట మనిషి, రక్తం లేకుండా. లేదా బ్లీడింగ్ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఒంటికి నీరు పట్టించండి. ఇంకా నీరసంతో మరి చెమటలు పట్టేస్తాయి అనుకున్నాం కదండి, నీరసంతో పాటు చెమటలు పట్టేస్తాయండి. స్వెట్టింగ్ విత్ వీక్నెస్, పాల్పిటేషన్, గుండెదడ, నీరసం, చెమటలో గుండెదడండి. అంటే చైనా అనమాట అండి. చైనా 30 వేస్తే వీక్నెస్ తగ్గిపోద్ది. తర్వాత 200 వేస్తారు. చైనాలో పరిస్థితి బట్టి 1M 10M అలా కూడా వేస్తారు. ఒక్కోసారి ఒట్టి చలి ఉంటుంది, జ్వరం అది లేకుండా చలి, ఒట్టి చలి ఉంటుంది. అలా ఒట్టి చలి ఇలాగా చైనా పడుతుంది. అలాంటప్పుడు జెల్సీమియం కూడా. జెల్సీమియంలో ఒట్టి షివరింగ్గా ఉంటుందండి, లోపల ఇంటర్నల్ నర్వస్ చిల్లీనెస్ అన్నమాట. ఇలాగెలాగ ఒళ్ళంతా ఉడికిపోద్ది. జెల్సీమియం అంటే అట్మోస్ట్ వీక్నెస్. అంచేత జెల్సీమియం ఫీవర్స్లో మనం చెప్పుకున్నాము, జ్వరాల్లో ఇది బ్రయోనియా ఒకలాగా ఉంటాయి. అలా కదలకుండా పడుకోవాలి, డిస్టర్బ్ చేయకూడదు ఎవరను. కానీ జెల్సీమియంకి ఏంటంటే ప్లస్ ఇంకోటి ఎక్స్ట్రా పాయింట్, నీరసం. తనకు పడుకుని ఉండగా అంత నీరసం అని తెలియదు. బాత్రూమ్కి వెళ్దామని ఇలా లేచిలోకి ఇంక నిలబడలేక కిందకి జారిపోతాడు అంతే. అప్పుడు తెలుసు, అమ్మ బాబాయ్ నేను నిలబడలేకపోతున్నాను, ఎంత నీరసంగా ఉంది నాకు అది. అంటే జెల్సీమియం వీక్నెస్. ఇంకోటి ఏమిటి జెల్సీమియం ఇంకో పాయింట్ ఏంటంటే పోలియోకి ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. పోలియో రాకుండా కూడా పనిచేస్తుంది. జెల్సీమియం చాలా వండర్ఫుల్ మెడిసిన్ అండి. పెరాలసిస్ మీద పనిచేస్తుంది, ఎగ్జామినేషన్ ఫియర్, భయాల మీద పనిచేస్తుంది. పరీక్షకి వెళ్ళే ముందు భయం, వణికేస్తాడు, అప్పుడు పనిచేస్తుంది. అలా ఎవరికైనా ఏదైనా ఇంట్లోకి మోషన్స్ అయిపోతూ ఉంటాయి తగిలిపోయి, అలాంటి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒట్టి చలి అనమాట అండి. చైనా జెల్సీమియం. మలేరియా క్యాచెక్సియా అనమాట. క్యాచెక్సియా అంటే జబ్బు పడ్డట్టుగా అయిపోవడం అండి మనిషి. మనిషి అంతా పాడైపోవడం అనమాట. పాడైపోయి జబ్బు చేసినట్టు అయిపోవడం. అంటే రోగముచే పచ్చబడిన అని ఉంటుంది క్యాచెక్సియా అంటే. మలేరియల్ క్యాచెక్సియా అంటే ఇంకా మలేరియా జ్వరం ఇంకా లోపల మకం పెట్టేసింది అనమాట అండి. దాంతో క్రానిక్ ఫీవర్స్ అప్పుడప్పుడు దానికి మెలకు వచ్చినప్పుడల్లా వాయిస్తూ ఉంటుంది ఇంకా. అంటే తరచుగా ఫీవర్స్, చలేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది, ఎనీమిక్గా ఉంటారు, అస్తమానం జ్వరాలు వస్తూ ఉంటాయి, చలిగా ఉంటుంటుంది. బ్యాసిల్నంలో మాత్రం ఇలాగే అస్తమానం ఫ్రీక్వెంట్ ఫీవర్స్ ఉంటాయండి. అయితే దానికి పొడి దగ్గు వస్తూ ఉంటుంది, సాయంకాలం దగ్గు వస్తూ ఉంటుంది. మరి ట్యూబర్కులర్ నోసోడు కదండి మరి. అంచేత సాయంకాలం పొడి దగ్గు వస్తూ ఉంటుంది, ఈవినింగ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, బాగా చిక్కిపోయినట్టుగా అయిపోతాడు. అయిపోయి పిల్లల్లో జ్వరం వచ్చింది అనుకోండి, వీళ్ళు ఆనవారు ఏంటంటే అలా దగ్గుతూ ఉంటాడు, ఆడేస్తూ ఉంటాడు, హైపర్ యాక్టివ్. మరి ట్యూబర్కులర్ అనగానే కుదిరుండడు అనమాట, వీడు కుదిరుండడు. బ్యాసిల్నం ట్యూబర్కులర్ డిఫరెన్స్ కూడా మనం చెప్పుకున్నాం. బ్యాసిల్నము
మామూలుగా బాగా ప్యాథలాజికల్గా లంగ్స్ అయ్యి దెబ్బతిన్నప్పుడు టీబీ అడ్వాన్స్ కేసుల్లో బ్యాసిల్లం వేయచ్చు. ట్యూబర్కులం జాగ్రత్తగా వాడాలి. బ్యాసిల్లం ఆ టీబీ లంగ్ నుంచి తయారు చేస్తారు. ట్యూబర్కులను ఆ టీబీ పచ్చ నుంచి తయారు చేస్తారు. దీనికి దానికి ప్రిపరేషన్లో తేడా ఉంది. లక్షణాలు ఇంచుమించుగా సరిపోతా ఉంటాయి కానీ ట్యూబర్కులను ఒక మైండ్ సిమ్టమ్స్ ఎక్కువ, బ్యాసిల్లం ప్యాథలాజికల్గా బాడీ సిమ్టమ్స్ బాగా ఎక్కువ. అంచేత బ్యాసిల్లము వారానికి నెలకు అలా పీరియాడికల్గా అస్తమాన ఫ్రీక్వెంట్ ఫీవర్స్ విత్ డ్రై కాఫ్ అండ్ బాడీ కొంచెం జ్వరం, ఫీవరిష్నెస్ ఇన్ ది ఈవినింగ్ టైం, హైపర్ యాక్టివ్. ఇలాంటప్పుడు వేయాలన్నమాట. అంటే ట్యూబర్కులర్ టెండెన్సీ ఉంది. అలాగే వదిలేస్తే తర్వాత శ్వాసకోశ వ్యాధులు ఎక్కువైపోవచ్చును. ట్యూబర్కులోసిస్లోకి దింపేయచ్చు. పేరెంటల్గా కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండుంటాయండి. అది బ్యాసిల్లం. అంటే ఫ్రీక్వెంట్ ఫీవర్స్లో చైనా పడుతుంది. ఎప్పుడంటే అది ఎనిమిగ్గా ఉండి చెమటలో జ్వరం, నీరసం ఇలా అన్నమాట. తర్వాత చైనాలో నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఏమైనా ఎక్యూట్ డిసీజెస్, తరుడు వ్యాధులు వచ్చి అంటే జ్వరం లాంటిది వచ్చి తగ్గిపోతుంది కదండి, ఒంటికి నీరు పడేస్తుంది. ముందు మనం చెప్పుకున్నాం. డ్రాప్సీ అంటే ఒంటికి నీరు పట్టడం. డ్రాప్సీ ఆఫ్టర్ ఎక్యూట్ డిసీజెస్. దీంతో పాటుగా ఇంకో ఎక్స్ట్రా ఏమిటంటే చెవులు హోరొచ్చేస్తండి. రింగింగ్, బజింగ్ ఇన్ ది ఇయర్స్, గోయి 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 అని భజన చేస్తున్నట్టుగా ఉంటుంది. అంచేతే చైనా అంటే సింకోనా కదండి, క్వినైన్. క్వినైన్ మామూలుగా మలేరియల్ ఫీవర్స్లో వాడతారండి. క్వినైన్ సల్ఫేట్ అది వాడతారు. లారియాగో ఇవన్నీ కూడా క్వినైన్ ప్రిపరేషన్స్. ఆ క్వినైన్ ఎక్కువగా వాడేసిన వాళ్ళకి ఏమవుతుందంటే చెవులు హోరొచ్చేస్తుంది. గయ్యమని టిన్నిటస్ అంటారు. అంటే చెవులు హోరు అనమాట. దాన్ని సింకోనిజం అని ఒక పేరు కూడా పెట్టేశారు. సింకోనా నుంచి వస్తుంది కదండి క్వినైన్. మరి సింకోనిజం అంచేత ఏమిటంటే అలాంటి దానికి పనిచేస్తుంది. దేనికి? చెవులు హోరొచ్చేసి బాగా వీక్ అయిపోయి రండవన్ అయిపోయిన వాళ్ళకి పనిచేస్తుంది. రక్తస్రావాలు, బ్లీడింగ్లు. మరి బ్లీడింగ్ అయిపోయిన వాళ్ళకి మందు అనుకున్నాం కదా, ఇది బ్లీడింగ్ కూడా తగ్గిస్తుంది. ఇది అంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుండగా బాగా నీరసం అయిపోతుంటే చైనా 30 వేస్తారు. హెమరేజెస్, బ్లీడింగ్ తగ్గుద్ది. తర్వాత బ్లీడింగ్ అయిపోయి కళ్ళు మసకలు వచ్చేసి చెవులు హోరు ముందు చెప్పుకున్నాం మనం. డ్యూరింగ్ హెమరేజ్, ఆఫ్టర్ హెమరేజ్ కూడా లాస్ ఆఫ్ సైట్, రింగింగ్ ఆర్ బజింగ్, ఒంటికి నీరు పడేస్తుంది, పారిపోయినట్టు అయిపోతుంది. అయితే బ్లీడింగ్ అయ్యాక మాత్రం కన్వల్షన్స్, కండరాలు ఎలా మెలిపడిపోతున్నట్టుగా ఇలా తిరిగిపోతాయి అన్నమాట. అలా పిక్కలు పట్టేస్తాయి, కాళ్ళు చేతులు వంకరలు అవుతూ ఉంటాయి ఓవర్ బ్లీడింగ్ అయ్యాక. అప్పుడు కూడా చైనాయే వేస్తారు. చాలా తరచుగా అవసరం అవుతూ ఉంటుందండి. తర్వాత ఫ్లాచులెన్స్ అంటే గ్యాస్ ఫార్మేషన్. ఏమిటి దీని సంగతి అంటే చూడండి. గ్యాస్ ఫార్మేషన్, ఇండైజెషన్, అజీర్తి. అయితే ఇక్కడ దీని లక్షణం ఏంటంటే పొట్టంతా ఉబ్బరించేస్తుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది. చేరుపు వచ్చింది అనుకోండి అమ్మయ్య అనడానికి లేదు. గ్యాస్ పోయింది అనుకోండి అమ్మయ్య అనడానికి లేదు. ఏం రిలీఫ్ ఉండదు, అలాగే బిగిసిపోయినట్టు అయిపోద్ది అంతే. తేనుపు వచ్చినా గ్యాస్ పైన రిలీఫ్ ఉండదు. అదే కార్బోవేజ్, లైకోపోడియము, చైనా ఈ మూడు కూడా గ్యాస్ ఫార్మేషన్ మందులు. అందులో చైనాకు ముఖ్య లక్షణం ఏంటంటే గ్యాస్ పైన తేనుపు వచ్చినా నో రిలీఫ్, అలాగే బిగిసిపోయినట్టు అలా ఉండిపోద్ది అంతే. అంచేత ఈ మూడింటిని ఏమంటారంటే ట్రయో అంటే 3 మందులని, త్రిమూర్తులు. ట్రయో ఆఫ్ ఫ్లాచులెన్స్ అంటే గ్యాస్ ఫార్మేషన్. ఫ్లాచులెన్స్ అంటే ఫ్లాటస్ అంటే గ్యాస్. ట్రయో ఆఫ్ ఫ్లాచులెన్స్, చైనా, కార్బోవేజ్, లైకోపోడియం. ఇంకా గ్యాస్ ఫార్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మెయిన్ సిమ్టమ్స్లో, చైనా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్లో, ఇక్కడ ఏదైనా బాగా వాసిపోయి విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది, కొంచెం స్వెల్లింగ్ వచ్చేస్తే అస్సలు ఇలా చెయ్యి అయినవారండి. ఏంటి ఎలా ఉందని ఇలా కొంచెం గట్టిగా పట్టుకున్నాను అనుకోండి ఏమనిపించదు, కొంచెం బాగున్నట్టుగా ఉంటుంది. అంటే స్లైట్ టచ్, చిన్నగా ముట్టుకుంటే అస్సలు ప్రాణం పోయినట్టు ఉంటుంది. అంటే సూపర్ఫిషియల్గా నెర్వ్స్ అన్ని సెన్సిటివ్ అయిపోయాయి అనమాట. అగ్రవేషన్ ఇలా ఫోర్క్ లాగా ఉంది కదండి సింబల్, అది అగ్రవేషన్ అనమాట. ఫోర్క్ 2 కొసలు బయటకు ఉంటే అగ్రవేషన్, ఎక్కువైపోవడం. ఫోర్క్ 2 కొసలు లోపలికి ఉంటే తగ్గడం, అగ్రవేషన్. ఎమిలియోరేషన్ అనేది అగ్రవేషన్ స్లైట్ టచ్, అదే ఎమిలియోరేషన్ హార్డ్ టచ్. క్యాప్సికమ్, ప్లంబమెట్ కూడా ఉంది ఆ లక్షణము.
అయితే ఇది ఈబి నాష్ గారు టెస్టిమనీ ఆఫ్ ది క్లినిక్ అని ఉంది. ఆ టెస్టిమనీ ఆఫ్ ది క్లినిక్ అంటే ఆయన చేసిన కేసులన్నీ కూడా అందులో ఇచ్చారనమాట. చాలా బాగుంటుందండి బుక్. అందులో ఈ చైనా ఈ చాలా తీవ్రంగా ఆవిడ మంచాన్ని పడిపోయి విలవిలలాడిపోతా ఉంటే ఈయన చూడడానికి వెళ్ళి ఇలా ఇలా చెయ్యి అయిపోతే బాబోయ్ అంత ఎక్కడ ఏంటని ఇలా పట్టుకున్నాడో ఏం లేదు. అప్పుడు చైనా 200 వేశారండి. వేస్తే ఆవిడకి అంత సీరియస్ కండిషన్ నుంచి కూడా బయటపడిపోయింది ఒక్క మొరాలిటీ తోటి. అది ఆల్రెడీ మనం ముందు ఒకసారి చెప్పుకున్నాం ఆ కేసు. అంచేత ఇక్కడ కొంచెం ఇలా టచ్ చేస్తే బాధలు ఎక్కువైపోతాయి. అదే గట్టిగా పట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం. వీళ్ళకి ఎప్పుడైతే రన్ 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 డౌన్ అయిపోయి వీక్ అయిపోయి నీరస పడిపోయారో ఇంకా ఎక్కువ మాట్లాడబుద్ధి లేదు. విచారంగా ఉంటుంది నీరసం వల్ల. మొహం పారిపోయి ఉంటుంది, కళ్ళు గుంటలు పడిపోయి ఉంటుంది, ఇంకే పని మీద ఉండదు. ఇది మానసికంగా డల్ అయిపోతారు అన్నమాట. తర్వాత ఎయిల్మెంట్స్ అంటే చైనా వాళ్ళకి తగ్గే వ్యాధులు ఏంటి, బాధలు ఏంటి, మనం ముందు చాలా వరకు చెప్పుకున్నాం. డెబిలిటీ, ఎనిమియా ఫస్ట్ పాయింట్. అంటే నీరసం, రక్తక్షీణత, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్ పోయిన తర్వాత ఏ కారణం వలన కావచ్చునండి. ఇంకా అంటే మోషన్స్ అయిపోవచ్చు, వాంతులు అయిపోవచ్చు, వైట్ డిశ్చార్జ్ విపరీతంగా అయిపోవచ్చును, లేకపోతే తల్లి పిల్లవాడికి పాలు ఇవ్వచ్చును, కవల పిల్లలకు పాలు ఇవ్వాల్సి రావచ్చును. అలాగే బాడీలో ఉండే జీవ ముఖ్య ద్రవాలన్నీ కూడా పోయాక వీక్ అయిపోతారు. అది acute గా కావచ్చు, చాలా క్రానిక్గా నీరసం వచ్చేయచ్చు అన్నమాట. ఇక్కడ ఏం రాసుకున్నాడు మనం, డెబిలిటీ అంటే వీక్నెస్ ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ అంటే హిమరేజెస్, ఇది ఎగ్జాస్టింగ్ డయేరియా. ఒక వారం రోజులు ఇంకా విపరీతంగా రోజుకి 10-15 అయిపోయాయండి, కంట్రోల్ అవ్వలేదు. ఇంకా సరిగ్గా మోషన్స్ అవుతుండగానే ఇంకా మంచం ఎక్కేస్తాడు, ఇంకా కదలలేడు, కళ్ళు జాలేసేస్తాడు. తర్వాత కూడా ఇంకా అసలు కోలుకోలేడండి. చైనా వేస్తేనే కోలుకుంటాడు. చైనా 30 తర్వాత ఇంకా అలా పొటెన్షియల్ కంటిన్యూ చేస్తారు. అంటే ఎగ్జాస్టింగ్ డయేరియా, ఓవర్ బ్లీడింగ్, డెబిలిటేటింగ్ స్వెట్స్ ఇన్ మలేరియా. మలేరియా జ్వరం వచ్చాక చలి వస్తుంది, తర్వాత జ్వరం వచ్చేస్తుంది, తర్వాత చెమటలు విపరీతంగా పోసేసి ఒళ్ళంతా ముద్ద అయిపోద్దండి. ఆ చెమటలకి ఓవర్ స్వెట్టింగ్కి నీరస పడిపోతాడు. డెబిలిటేటింగ్ అంటే వీక్నెస్, వీకనింగ్ స్వెట్స్. వీళ్ళకి రక్తస్రావాలు అయ్యే స్వభావం కూడా ఉంటుంది. డిస్పోజిట్ టు హిమరేజెస్ విత్ రింగింగ్ ఇన్ ఇయర్స్. అనుకున్న కానీ చెవుల్లో పోయిన సౌండ్, ఫెయింట్ అయిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు, కళ్ళు బయలుగా మెత్తాయండి, లాస్ ఆఫ్ సైట్. అంచేత డిస్పోజిట్ టు హిమరేజ్ విత్ రింగింగ్ ఇన్ ఇయర్స్, పెయింటింగ్, లాస్ ఆఫ్ సైట్ అంటే కళ్ళు బయలుగా మీద కళ్ళు కనపడడం, ఇంకా నేర్పడిపోతారు అన్నట్టుంది. ఇలాంటిదే చైనా లాంటిది ఇంకో మంది ఉంది. చైనా తర్వాత అలాంటి మంది ఏంటంటే యాసిడ్ పాస్. చైనా అయితే అప్పటికప్పుడు అండి, అప్పుడు కూడా మోషన్స్ అవుతుండగా ఇంకా కాడు చాలేసిస్తే అప్పుడు వేస్తారు చైనా 30. యాసిడ్ పాస్ మాత్రం మోషన్స్ అయిపోయాక చాలా 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం అలాగా అప్పుడు అయింది ఆ అటాక్. అప్పుడైన ఆ తన్ను వ్యాధి యొక్క ప్రభావం, ఆ నీరసం వదలదన్నమాట. లాంగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, లాంగ్ ఎఫెక్ట్ ఎన్ని సంవత్సరాలు దాన్నా సరే అది యాసిడ్ పాస్. అయితే చిత్రం ఏంటంటే యాసిడ్ పాస్ వాళ్ళు వీర్యాసనాలు సేపు హుషారుగా ఉంటారండి, మోషన్స్లో హుషారుగా ఉంటారు, తిరిగేస్తా ఉంటారు. అప్పుడు ఏం తెలియదు, ఏంటి 15-20 అయిపోతున్నాయంటే ఎలా ఉందంటే ఏం ఇబ్బంది లేదు, నాకు బాగానే ఉందంటారు. చైనాలో మాత్రం మోషన్కి సరిగిలు పడిపోతూ ఉంటాడు. యాసిడ్ పాస్కి మోషన్స్ అవుతుండగా ఏం తేడా రాదు, కానీ ఏం తేడా లేదనుకుంటాం మనం. బాగానే ఉన్నాడు, ఇన్ని మోషన్స్ అయిపోయినా సరే భలే తగ్గినాయి అనుకుంటామండి. కానీ తర్వాత ఇంక తగ్గాక మాత్రం మంచాన్ని పట్టేస్తారండి. క్రానిక్గా పట్టేసుకుంటుంది వీక్నెస్. అది యాసిడ్ పాస్పారికం. యాసిడ్ పాస్ కూడా చాలా తరచుగా అవసరం అవుతుంది అందరికీ, బాగా రన్ డౌన్ అయిపోయిన వాళ్ళకి. మంచిది. చైనా ఎక్యూట్ అప్పటికప్పుడు నీరసం, యాసిడ్ పాస్ మాత్రం క్రానిక్ నీరసం తర్వాత కూడా. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ క్రానిక్ ఎఫెక్ట్స్. మరి ఇక్కడ ట్విన్స్ పుట్టాక ఎక్కువ బ్లడ్ పోయింది, నీరసం వచ్చేసింది, అలాంటప్పుడు కూడా చైనా వేయాలి. పురుషుల్లో ఓవర్ స్పెర్మటోరియా అయిపోతుంది, నైట్ నిద్రలో స్పెర్మ్ పోతుంది, చైనా పడుతుంది. అలాంటప్పుడు యాసిడ్ పాస్ పడుతుంది. తర్వాత సెలీనియం కూడా పడుతుందండి. మోషన్ కూర్చుంటే అక్కడే స్పెర్మ్ పోతూ ఉంటుంది.
నిద్రలో స్వరం పోతూ ఉంటుంది, బట్టలన్నీ పాడైపోతూ ఉంటాయి. అప్పుడు కూడా చైనా యాసిడ్ ఫాస్, సెలీనియం ఇవన్నీ పడతాయి. సెలీనియం కూడా విపరీతమైన వీక్నెస్ అనమాట. ఏదైనా క్రానిక్ సెలీనియం గురించి చెప్తున్నాను. ఏదైనా సమ్మర్లో వడదెబ్బ తగిలేక ఆ సన్ స్ట్రోక్ తర్వాత ఇంక నీరసం పోదండి. నెలబట్టింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, కానీ మళ్ళీ మనిషి ఎవరా పోయాడు. సెలీనియం 200 వేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మన్నాడు పొద్దుటిగా నార్మల్ అయిపోతాడు. ఆశ్చర్యం. ఒక పాప అలాగే సమ్మర్లో 10th ఎగ్జామ్ సైకిల్ మీద వెళ్ళి ఆ ఎక్స్పోజర్కి 4-5 రోజులు వరుసగా వెళ్తులోకి ఇంకొక రోజు కళ్ళు తిరిగిపోయి ఇంటి దగ్గర ఇలా కళ్ళు జారేసేసి నీరసానికి ఆ ఎండ దెబ్బకి. ఆ రాత్రి సెలియను 200 వేసామండి. మన్నాడు పొద్దుటే చక్కమని లేచిపోయింది, సైకిల్ ఎక్కేసి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళిపోయిందంటే హుషారు. ఫస్ట్ డే నాడు ఎలా వెళ్ళిందో అలా వెళ్ళింది మళ్ళీ. అంత క్విక్గా మాకు ఆశ్చర్యం వేసింది, ఇంత బాగా పనిచేసింది మందు. ఏంటి సెలీనియం అంచేత బాగా ఎండ దెబ్బ తగిలిన తర్వాత క్రానిక్ వీక్నెస్కి సెలీనియం. అలాగే టైఫాయిడ్ లాంటి ప్రొలాంగ్డ్ ఫీవర్స్ తర్వాత టైఫాయిడ్ తగ్గాక కూడా జ్వరం జ్వరం తగ్గాక కూడా నీరసం తగ్గదు. అలాంటి సెలీనియము, యాసిడ్ ఫాస్. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇస్తుంటారండి. ముందు చైనా 30 వేసుకుంటే తర్వాత వీక్నెస్ రాదు బ్లడ్ డోనర్స్. అలాగే చీము పట్టింది, ఆ చీము కట్ చేసి ఆ చీము పెట్టేస్తే ఆ చీము బయటికి పోయాక నీరసం నీరసం అయిపోద్దండి. అంటే బాడీ ఫ్లూయిడ్ కింద లెక్కలోకి వస్తుంది అక్కడ కూడా. దాంతో ఏమిటంటే చీము ఇలా కట్ చేసి అలా చీము పిండేసిన వెంటనే అలా నీరసంగా సర్దిలు పడిపోతారు. అప్పుడు కూడా చైనా బాడీలోంచి ఫ్లూయిడ్ బయటికి పోయింది కనుక ఆ వీక్నెస్ చైనా వేస్తారు. ఇంకా డెలివరీ అయ్యాక ఏం చేస్తారు పురుగు టైంలోనూ, డెలివరీ తర్వాత మాత్రం చూడండి 3 పరిస్థితులు ఉంటాయండి అక్కడ. మొట్టమొదటి ఏమిటంటే ఆ ఉమ్మిడి అనేది పోతుంది, బ్లడ్ పోతుంది, అంటే శరీరమైన ముఖ్య ద్రవాలన్నీ కూడా పోతాయి, కానీ చైనా పడుతుంది. అలాగే నెర్వ్ ఇంజరీ జరుగుతుంది. అలాగే పెరీనియల్ టియర్ ఇలా కట్ చేస్తారు కొంచెం, అంటే నెర్వ్ ఇంజరీ జరుగుతుంది, హైపరికం పడుతుంది. ఆ నలిగిపోవడం వల్ల మనిషి అంతా నొప్పులకి నలిగిపోవడం వల్ల ఆర్నికా పడుతుంది. అంటే డెలివరీ తర్వాత చైనా, హైపరికం, ఆర్నిక 3 మందులు పడితే దగ్గరలో పడతాయండి మళ్ళీ. ఇక్కడ ముందు హైపరికం వేసేస్తారు ఆ నెర్వ్ ప్రాబ్లం, తర్వాత ఆర్నిక ఒళ్ళు పచ్చి చేసేస్తుంది కదా, పచ్చిపోవడానికి 3-4 రోజుల్లో వేసేస్తారు. తర్వాత చైనా వేస్తారు ఒక 3 డోసులు వరుసగా. చైనా 30 చాలా రికవరీ వచ్చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ ఉండగానే చలి కుదిపి వచ్చేస్తుంది ఓవర్గా ఫ్లూయిడ్స్ పోయేకండి. అప్పుడు కూడా చైనా 30 వయసులోకి ఆ చలి కుదుపు తగ్గిపోయి రికవర్ అవుతారు, తెప్పరెళ్తారు అనమాట మనుషులు. ఇంకోటి బాగా నీరసంగా ఉన్నప్పుడు వాళ్ళకి చైనా 30 ఇచ్చి యాసిడ్ ఫాస్ 6 డైలీ, ఉదయం ఈవినింగ్ డైలీ ట్వైస్ అలాగే ఇవ్వచ్చు, బాగా కవర్ అయిపోతుంది. ఏ వైట్ డిశ్చార్జ్ అయిపోతుంది, బాగా నీరసం కాళ్ళు పీకులు వచ్చేస్తున్నాయి. అప్పుడు కూడా చైనా 30 ఇచ్చి యాసిడ్ ఫాస్ 6 ఇలా. లేదా అప్పుడు క్రానిక్ వీక్నెస్ అనుకోండి, యాసిడ్ ఫాస్ 200 వేసి ఇవీనస్ సెటైవా. ఇవీనస్ సెటైవా అంటే ఈ నర్వ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఇవీనస్ సెటైవా వీక్నెస్ మదర్ టించర్. క్యూ అంటే ఇక్కడ క్యాపిటల్ క్యూ ఉంది కదండి, క్యూ అంటే మదర్ టించర్ అన్నమాట. ఇవీనస్ సెటైవా మదర్ టించర్ ఇస్తారు. మార్నింగ్ 10 చుక్కలు ఒక అరకప్పు నీళ్ళలోను, నైట్ 10 చుక్కలు ఒక అరకప్పు నీళ్ళలో కలిపి లోపలికి ఇస్తారు. యాసిడ్ ఫాస్ 200 డోస్ వేస్తారు. అలా కూడా వీక్నెస్ కంట్రోల్ అయిపోతుంది. ఇవీనస్ సెటైవా అంటే ఓట్స్ అనమాట అండి. ఓట్స్ చాలా నిద్ర బాగా పడుతుందండి. అలాగే ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళు విపరీతంగా చదివేసి బుర్ర దిమ్మెక్కిపోతుంది చూసారండి, ఏవైనా సెటైవా మళ్ళీ రికవర్ చేస్తుంది, మళ్ళీ బాగా ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుంది, ఉండే ఆ స్ట్రెయిన్ అది తగ్గిపోతుంది. స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ టైంలో ఏవైనా సెటైవా ఒకటి, కాలిఫాస్ ఒకటి 6x అది వాడిస్తారు, చాలా బాగా పనిచేస్తారండి. మనం పిక్రిక్ యాసిడ్ చెప్పుకున్నాం, ఆ పిక్రిక్ యాసిడ్ కూడా స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ టైంలోనూ ఓవర్ బర్డెన్ అయిపోయింది అనుకోండి, మైండ్కి హెవీ అయిపోయింది, అలాంటప్పుడు పనిచేస్తాయి. ఇక్కడ వీక్నెస్కి యాసిడ్ ఫాస్ ఇచ్చి ఫాలో అప్ ఏవైనా సెటైవా మదర్ టించవచ్చు, లేదా పైన చైనా 30 ఇచ్చి యాసిడ్ ఫాస్ 6 డైలీ ట్వైస్ పొద్దున్న అలాగే పోతుంది వీక్నెస్ కోసం అనమాట. చైనా పడి కేసులో చైనా వేస్తారు. యాసిడ్ ఫాస్ అంటే క్రానిక్ లాంగ్ స్టాండింగ్ అనమాట. అలాగే నర్సింగ్ మదర్స్ ఉంటారు, పాలిచ్చే తల్లుల్లో లేవలేనంత నీరసం అండి. కార్బో ఎనిమల్స్ మనం చెప్పుకున్నాం, అది నర్సింగ్ మదర్స్లో విపరీతమైన నీరసం. కార్బో ఎనిమల్స్ 30 ఒక డోసు వేస్తారు. అలాగే వాళ్ళకి చైనా పడుతుంది, యాసిడ్ ఫాస్ కూడా పడుతుంది. ఎందుకంటే మరి లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కదండి, వైటల్ ఫ్లూయిడ్స్ అది.
నీరసమాలకు ఒకళ్ళు ఫెయింట్ అయిపోతారు, కళ్ళు తిరిగిపోయి చెవుల్లో హోరు, చెమటలు పట్టేస్తారు. టిపికల్ చైనా అనమాట మీకు అది. ఒకసారి ఏంటంటే మెయిన్ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటామండి. ఎనీమియాలో ఫెయింట్ అయిపోతే ఏంటంటే రక్తం లేకుండా అలా కళ్ళు తిరిగి ఫెయింట్ అయిపోతుంది అనుకోండి. చైనా యాజ్ ఇట్ ఫార్ కార్బో ఎనమలిస్ నాట్రమోర్ ఫెర్రం మెటాలికం. ఫెర్రం మెటాలికం కూడా అంతేనండి. బాగా పారిపోయినట్టు ఉంటారు, రక్తం అస్సలు ఉండదు. కానీ ఇలా మంచం మీద పడుకుని ఇలా పైకి లేచి ఉంటుంది, ముఖం ఎర్రబడుతుంది. పాలిపోయినట్టున్న ముఖం ఎర్రబడుతుంది. లేదా ఎవరన్నా నవ్వించారనుకోండి, నవ్వుతూ నవ్వుతూ ముఖం ఎర్రబడిపోతుంది. లేదా మంచి ఎమోషన్ నుంచి బాధ కలిగింది అనుకోండి, ముఖం ఎర్రబడిపోతుంది. ఫెర్రం మెటాలికం. ఫెర్రం మెటాలికం బాగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అయితే వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఒక సిమ్టమ్ ఒకటి ఉంది. 4 అడుగులు అటు ఇటు ఇటు అటు ఎంత నీరసంగా ఉన్నా సరే, గోడ పట్టుకున్నా సరే అలా 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 నడుచుకుంటూ వెళ్ళాలని ఉంటుందండి. అదే కదా, ఒక ఆవిడ పెద్ద క్యూ ఉండేది మాస్టర్ గారు డిస్పెన్సరీలో. ఈవీఎం ఆచార్య మాస్టర్ గారు అబ్బాయి బుజ్జి గారి డిస్పెన్సరీలో మేమందరం కేస్ షీట్లు అవి రాసేవాళ్ళం, మందులు కట్టేవాళ్ళం. ఒక ఆవిడ అలా వణికేస్తుంది. ఇంకా ఉండలేక నా దగ్గరికి వచ్చి, బాబు నాకు 4 నెలలు బట్టి అలా ఏకధార కింద పోతుంది బ్లడ్, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, ఇంకా నేను ఉండలేను, పడిపోయిలా ఉన్నాను అంటే మాస్టర్ గారికి చెప్తే కర్రమట్టి తట్టి వేయండి అన్నారు. తట్టి నేనే ఆవిడ నోట్లో వేసుకోక తర్వాత ఛానల్ కానీ రాలేదు. ఏంటి ఏమేమి ఎలా ఉంది ఆవిడకి, ఎలా ఉంది ఆవిడకి అని అనుకుంటే అంత ప్యాథటిక్ గా, అంత దయనీయమైన పరిస్థితిలో ఉందండి ఆవిడ. ఆవిడ ఉండలేక కళ్ళు తిరిగిపోతున్నట్టుగా వచ్చి అడిగింది అలా. అప్పుడు ఒక 4 నెలల తర్వాత వచ్చిందండి. అమ్మ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగితే, బాబు వాడి పొట్టలో మాత్రలు ఎలా నోట్లో పడ్డాయి, వెంటనే బ్లీడింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఇంకా లేవలేక తిరగలేక బాగా రికవరీ అయ్యాక వద్దామని ఆగానండి పూర్వకున్నాను. అమ్మయ్య, ఎంతో రిలీఫ్ ఫీల్ అయిపోయింది ఆవిడ. భగవంతుడు ప్రత్యక్షమైనట్టే ఉందండి ఆ డాక్టర్ గారు చేసిన పని. ఆవిడ అంత రిలీఫ్ వచ్చేసింది, అంతకంటే ఎక్కువ రిలీఫ్ వచ్చింది మాకు ఆవిడ బాధ తగ్గినందుకు. అదే ఇక్కడ మాకు ఏంటంటే, అందరూ ఎవరికైనా సరే ఇక్కడ వాళ్ళ బాధ తగ్గిలోకి లోపల ఎక్కడెక్కడో మనకి హీలింగ్ ఉంటుందండి అక్కడ. ఇన్ హోమియోపతి ది డాక్టర్ ఈజ్ కాన్స్టెంట్లీ ప్యూరిఫైడ్. కోపం జబ్బని తెలుస్తుంది, క్రూయాలిటీ జబ్బని తెలుస్తుంది, మంది వేస్తే పోతుందని తెలుస్తుంది. అంటే అతను వాళ్ళు దుర్మార్గాన్ని అనిపించదు. ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళ మనుషులను చూసే యాంగిలే మారిపోద్దండి హోమియోపతిలో. వాళ్ళకి సిక్ పీపుల్ అంతే, నాట్ బ్యాడ్ పీపుల్ అన్న భావం బలంగా ఉంటుంది హోమియోపతి డాక్టర్. అంచేత ఇన్ హోమియోపతి ది డాక్టర్ ఈజ్ కాన్స్టెంట్లీ ప్యూరిఫైడ్. ఎన్నో తపస్సులు చేసి ఫలితం వీళ్ళకి మామూలుగా ఆయాచితంగా వస్తుంది ఈ సేవ చేయడం వల్ల. తర్వాత ఫ్లాట్యులెన్స్, ఇండైజెషన్, పొట్టబురంపు, చేరిపోతున్న రిలీఫ్ ఉండదు, మనం ముందు చెప్పుకున్నది. కానీ ఆకలి చెత్త ఉంటుందండి. ఆకలి వేస్తున్నప్పటికీ పొట్టబురంపు, అది మరీ బాధ. ఆకలి చెత్త ఉంటుంది, లోపలికి వెళ్తాం ఇంకా. ఫ్లాట్యులెన్స్ ఎక్సెసివ్, బెల్చింగ్ గివ్స్ నో రిలీఫ్. బెల్చింగ్ అంటే తేనుపులు, ఏం రిలీఫ్ ఉండదు. అగ్రివేషన్ ఆఫ్టర్ ఈటింగ్ ఫ్రూట్స్, వీళ్ళకి అదో ప్రాబ్లము. ఫ్రూట్ అస్సలు పడదండి వీళ్ళకి, అయినా వాళ్ళకి. అంటే ఫ్రూట్స్ అగ్రివేషను. ఒకసారి ఒక పాప మా ఇంట్లోనూ జామపండు తినేసిందండి. జామపండు తినే పొట్ల ఎంత బాన పొట్టలాగా అయిపోయింది. చైనా తట్టి వేసామండి. సరిగ్గా అరగంట గంట అయిందని శుభ్రంగా లాగేసింది. భలే పనిచేసింది, మ్యాజిక్ లాగా అనిపించింది. అంటే అగ్రివేషన్ ఆఫ్టర్ ఈటింగ్ ఫ్రూట్స్ ఫస్ట్ లా ఉంది. ఇంకా ఫ్రూట్ అగ్రివేషన్ మందులు ఏమున్నాయో చూద్దాం. అంచేత అన్కంఫర్టబుల్ డిస్టెన్షన్ అంటే ఉబ్బుపోవడం పొట్ట, అబ్డామిన్. ఇన్ అబ్డామిన్ విత్ ఏ విష్ టు బెల్చప్. ఏదో తేరుకొస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. బట్ బెల్చింగ్ ఆర్ స్టూల్, మోషన్ అయ్యే గిల్లు వచ్చేటనుకోండి, అమ్మాయి అనడానికి లేదు. బెల్చింగ్ ఆర్ స్టూల్ డస్ నాట్ రిలీవ్, వాళ్ళు ఫ్రీ అవరాళ్ళు. తర్వాత చైనాలో ఒకసారి రాత్రులు ఆకలిస్తుంటుందండి. 12 గంటలకి 1 గంటలకి వేసేసి నిద్రట్టదు, ఏదో తినేసి పడుకుంటే నిద్రడుతుంది మళ్ళీ. అంచేత అలాగే రాత్రులు ఆకలిచ్చి వాళ్ళు ఎవరండి, ఫాస్ఫరస్, సల్ఫర్, లైకోపోడియం, సోరినం. ఇది నైట్ అనమాట ఆకలి. అంచేత మనం నిద్ర అవుతుంటే కిచెన్లో సౌండ్లు వస్తూ ఉంటాయి. అంటే డబ్బాలు ఎదుగుతూ ఉంటాడు అనమాట, ఎక్కడో చోట డామ్ అనగానే మెరుగు వచ్చేద్దాం మన అందరికీ. చూస్తూ ఉంటే అక్కడ ఏదో తింటూ ఉంటాడు. ఇవి నైట్ ఆకలి, ఏదో తినాలి, లేకపోతే నిద్ర అట్టదు. చైనా ఫాస్ఫరస్, సల్ఫర్, లైకోపోడియం, సోరినం. ఇక అయోడియం ఒకటి ఉందండి. ఈ అయోడియంలోను
మనిషి బక్కగా ఉంటాడండి. కానీ అంటే మనిషి బక్కనే తిండికి బకాసురుడును. విపరీతమైన ఆకలిగా ఉంటది. ఎండిపోయి చిక్కుపోయినట్టుంటాడు. ఎందుకు చిక్కుపోయినట్టుంటాడు అనుకున్నామండి? ఎంత తింటే అంత మోషన్స్ రూపంలో వెళ్ళిపోతా ఉంటది. ఇలా తినడం అలా మోషన్స్ బాటమ్‌లెస్ పిట్ అన్నారు. అంటే మట్టు లేదు అడుగున. పైన ఎత్తే కిందకి పోతుంది అంతే అలాగా. ఏంటంటే అయోడియం. అయోడియం అనే మందులో అలా ఉంటది. చల్లగా ఉండాలి ఆళ్ళకి. ట్యూబర్కులోనిస్ లాగా ఉంటారు. అలా తిరిగేస్తుంటాడు. కుదురుండదు. చల్లగా ఉండడం వల్ల ట్యాప్ దగ్గర పిల్లలైతే అయోడియం పిల్లలు అలా నీళ్లు మీదేసేసుకుంటా తడిసిపోయి బట్టలు తడిపేసుకుని, తడి బట్టలతో అటు ఇటు పరుగులెట్టేత్తా ఆడేసుకుంటూ ఉంటారు. చల్లగా బావుంటది. చిన్నపిల్లలైతే పాస్ పోసేసి పరిగెడతా ఉంటాడు. చల్లగా ఉంటది కదా! అలాగా. అనేది అయోడియం వాడికి విపరీతమైన ఆకలేసేస్తా ఉంటది. ఎంతో తినేస్తా ఉంటారు. మోషన్స్ అయిపోతా ఉంటాయి. మనిషి బక్కానే తిండికి బకాసురుడు. అయితే ఎండిపోతాడు. చిక్కిపోతాడు. ట్యూబర్కులర్ అనమాట. టీబీ ఫ్యామిలీ. టీబీ కాన్స్టిట్యూషన్. ఇంక యాసిడ్ పాస్లో కూడా చైనా లాగే నొప్పుండదు. ఏంటి మోషన్స్ అవుతున్నప్పుడు. చైనాలో ఇంకా మోషన్స్ ఎలాగవుతాయో చెప్పలేదుగా మనం. మోషన్ ఎలా అవుతుందో చెప్పలేదు. కానీ యాసిడ్ పాస్లో ఏమవుతుందంటే పెయిన్‌లెస్ డయేరియా విరేచనాలు అవుతున్నంత సేపు నీరసం అసలు ఉండదు. అదే ఆశ్చర్యం. 10 మోషన్స్ అయిపోతుంటాయి. వారం బట్టి హుషారుగా కబుర్లు చెప్తూ ఉంటాడు. కానీ ముందుంది ముసలి పండుగని ఈ విరేచనాలు అయిపోయాక ఇంకా ఏమిరా అంటే నోటంటి మాట రాదు ఇంక. అంత నీరసపడిపోతారు ఇంక. మోషన్స్ అవుతున్నంత సేపు మాత్రం మంచి డామ్ డూమ్ అని మాట్లాడేస్తూ ఉంటారు. నీరసం ఉండదు అసలు. తర్వాత పట్టుకుంటది నీరసం. విరేచనాలు తగ్గిపోయాక నీరసం, విరేచనాల తర్వాత ఇంక చిక్కిపోతారండి. అది యాసిడ్ పఫ్. ఇక చైనాలో కడుపు నొప్పి, గ్యాస్ పట్టేసి కడుపు నొప్పి వచ్చేది. ఒక అర్ధరాత్రి కాడ గ్యాస్ పట్టేసి నొప్పి వచ్చేస్తుంది. ఎక్కువ మిడ్ నైట్ లేదా రోజు ఏదో టైంలో పర్టికులర్ టైం సాయంత్రం పొద్దున ఏదో టైం కరెక్ట్ టైంకి లేదా కరెక్ట్గా ఒక గంటకి పలానా గంటకు వచ్చేద్దని తెలిసిపోతుంది. మరి పీరియాడిసిటీ ఉంటుంది అనుకున్నాం కదా దీనికి. కాల నియమంగా వస్తాయి బాధలు. గ్యాస్ వల్ల నొప్పి వచ్చేది లేదా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కావచ్చండి. కుడి పక్క నొప్పి వస్తూ ఉంటుంది డొక్కల్లో. కరెక్ట్గా మిడ్ నైట్. ఇంకా అది కరెక్ట్గా ఒక టైం చెప్పాడంటే మాత్రం చైనా అనమాట. కానీ జ్వరాల్లో విడుపు జ్వరాలు అంటే మలేరియా జ్వరాలు అంటే ఇది రోజు విడిచి రోజు ఆల్టర్నేట్ డేస్ లేదా 2 రోజులకి 4 రోజులకి. మలేరియాలో చలి, జ్వరం, స్వెట్ కరెక్ట్గా ఇది 3 స్టెప్పులు అనమాట. మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో లాగా 3 స్టెప్పులు. ఇది ఖచ్చితంగా ఉంటుంది చైనాలో. ముందు చలి వచ్చేస్తుంది, వెంటనే జ్వరం, తర్వాత చెమటలు. అలా మిగతా చాలా మలేరియా మందులు ఉన్నాయి. కానీ ఇంత ఇంత టిపికల్గా ఉండవు. కానీ మలేరియా జ్వరాలు చైనా కంటే మిగతా మందులు ఇపికాక్ ఇలాంటి వాటి వల్ల బాగా తగ్గుతాయి. టిపికల్గా ఒకదాని తర్వాత సీక్వెన్స్గా జరుగుతుంది అనమాట. చలి, జ్వరం, చెమటలు, చిల్, ఫీవర్, స్వెట్. తర్వాత సబ్నార్మల్కి వెళ్ళిపోద్ది టెంపరేచర్. అప్పుడు వేయాలి చైనా. ఇది చైనా ఇండికేట్ అయినప్పుడు. చైనా లక్షణాలతో ఉన్న మలేరియాకి జ్వరం ముందు జ్వరంలో ఉండగా వేయకూడదు. మలేరియా 12 o'clock. మరి గ్యాస్ ఫార్మేషను, పొట్టొబ్బరింపులు అవన్నీ మరి రాత్రి అనుకున్నాం కదండి, మిడ్ నైట్. అలాగే జ్వరం కూడా రావచ్చు లేదా మధ్యాహ్నం కావచ్చు. రోజు విడిచి రోజు రావచ్చు. ఇలా వారానికి ఒకసారి అలా వచ్చినా ఇంకేముందండి, ఎనిమిగ్గా అయిపోతారు శుభ్రంగా. ఎనిమిగ్గా అయిపోయి నీరసపడిపోయి పొడి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఏమి రాసేది చూద్దాం. ఇంటర్మీడియట్ ఫీవర్ ఫ్రమ్ మలేరియా, పెరాక్సిజమ్స్ అంటే ఎక్కువ యాంటిసిపేటెడ్ ఫ్రమ్ 2 or 3 hours ఈచ్ అటాక్. ముందే తెలిసిపోతుంటుందండి ఆ నీరసంగా ఉంది. మలేరియా నైట్ 12 o'clock, 12 noon కానీ, నైట్ 12 వారం కానీ, 14 రోజులు కానీ, లేదా ఎవరీ అదర్ డే. ఏమవుతుందండి, అది మలేరియా మామూలుగా కూడా చైనా వాళ్ళకి రాత్రులు నైట్ ఓవర్ స్వెట్టింగ్ అనమాట. నీరసం స్వెట్స్ విత్ మంచి వీక్నెస్. అయితే జ్వరం ఏ పైరిక్సీ అంటే జ్వరం లేనప్పుడు మరి గ్యాప్ ఇస్తుంది కదా. మరి రోజు విడిచి రోజు అనుకోండి, మధ్యలో ఒక రోజు హాలిడే విడికి అప్పుడు ఉంటుంది. మరి ఏ పైరిక్సీ అంటే జ్వరం లేని రోజులో గ్రేట్ డెబిలిటీ అని నీరసం, రింగింగ్ ఇన్ ది ఇయర్స్, చెవులో హోరు, అదర్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. బ్యాషన్లు, ట్యూబర్కులోను చిక్కిపోతా ఉంటారు. మనిషి చేతికి దొరకడు. ఎంత నీరసంగా ఉన్న రౌండ్ కొడతా ఉంటాడు. ట్యూబర్కులర్ 2 కోరిక అండి, గాల్ స్టోన్స్ వల్ల. ఇది చైనా 13 hours ఈచ్ డే ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత కడుపులో నొప్పి, వర్స్ ఎట్ నైట్. బెటర్ బెండింగ్ డబుల్ ఉందండి ఇక్కడ. ఇలా ముందు పొంగితే పోలీసు ఇద్దరుగా నొప్పి తగ్గుతుంది. ఇంకా నరాల బాధ, పెయిన్స్ ఆర్ అగ్రవేటెడ్ బై స్లైటెస్ట్ టచ్, ఎమ్యులేటెడ్ బై హార్డ్ ప్రెషర్. ఇలా ముట్టుకుంటే బాధ, గట్టిగా నొక్కితే ఏముండదు.
చెప్పుకున్నాం అది. ఏమవుతుందంటే మెయిన్ పాయింట్స్ ఒక్కోసారి రికలెక్ట్ చేసుకుంటాను. తలనొప్పి. తలనొప్పి యాజ్ ఇఫ్ దిస్ తల వుడ్ బరస్ట్, ఫేస్ ఫ్లష్డ్ ఫ్రమ్ ఆక్సిపుట్ టు హోల్ హెడ్. ఆక్సిపుట్ అంటే తల వెనకాల. ఎగ్రేషన్ సిట్టింగ్ లయింగ్ మస్ట్ స్టాండ్ ఆర్ వాక్. ఈ హెడేక్ లో నిలబడిపోవాలి, లేకపోతే 4 అడుగులు వేయాలి. కూర్చున్నా పడుకున్నా ఎక్కువైపోతుంది. అయితే ఒక పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, విరేచనాలు ఎలాగవుతాయి? విరేచనాలు మెయిన్గా ఏమిటంటే పెయిన్లెస్ డయేరియా. చైనాలో పెయిన్లెస్ డయేరియా, నొప్పి ఉండదు, కానీ గ్యాస్ మోషణం కలిపి అవుతూ ఉంటుంది. అంటే నురగ నురగలాగా అవుతూ ఉంటుంది. నొప్పి లేకుండా నురగ నురగలాగా విరేచనాలు అవుతుంటే చైనా, ఇంకా నైట్ 12 o'clock అయితే గొడవ లేదు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. డ్రగ్ రిలేషన్షిప్ చూద్దాం ఇప్పుడు. డ్రగ్ రిలేషన్షిప్లో అంటే దీనికి మిగతా ఔషధాలకు గల సంబంధాల్లో చైనాకి కాంప్లిమెంటరీ అంటే ఫ్రెండ్ అనమాట. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది బాగా పనిచేస్తే ఫెర్ర మెటాలిక్ ఐరన్. మరి రక్త క్షీణత కదండి మరి, ఐరన్ ఇది ఫ్రెండ్స్. ఫెర్ర మెటల్, ఐరన్ మెటల్, ఇదే కదా చెప్పుకోనండి. రక్తం అసలు బాగా తగ్గిపోద్ది. ఇది మెన్సెస్ లో ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది చూసారండి, అప్పుడు ఫెర్ర మెటల్ తట్టి వేస్తారు. వేస్తే బాగా కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఎనిమికల్స్ ఉన్నాయి, శత్రువులు. డిజిటాలిస్ వేయకూడదు చైనాకి, డిజిటాలిస్ కు ఎనిమికల్స్ అండి. మరి ఎలాగ డిజిటాలిస్ మనం మందు వేయం, ఓకే, కానీ హార్ట్ పేషెంట్స్ డిగాక్సిన్ లెనాక్సిన్ టాబ్లెట్స్ వాడుతున్నారు అనుకోండి, ఇంగ్లీష్ మందులు, అందులో కూడా డిజిటాలిస్ కాంబినేషన్ ఉంటుంది. అది మనం చైనా వాడుతున్నాం అక్కడ. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. సార్ చైనా సెలీనియం ఇనిమికల్. ఇనిమికల్ డ్రగ్లు పడకూడదండి, హెల్త్ పాడవుద్ది. ఎవరైనా సరే డాక్టర్ వాళ్ళ ఆరోగ్యం డాక్టర్ అంటే గాడ్లీ, ఇది వైద్యమే గాడ్లీ సైన్స్ అండి. అంచేత అలాగే ఈ చైనా దేన్ని యాంటీడోట్ చేస్తున్న ఆర్సినిక్ మార్గం ఇప్పికాకని యాంటీడోట్ చేస్తుంది. ఇప్పికాక నక్సామిక, లెక్సిస్. అయితే నక్సామిక జనరల్ గా తరచుగా అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే బయట ఎవరు తినేయడం, కాఫీలు తాగేయడం, లేకపోతే నైట్ అంతా మెలకుగా ఉండడం, ఇవన్నీ నక్సకు సంబంధించిన ఇస్తుంది కదా, మనం చెప్పుకున్నాం. నక్స వేసుకోకూడదండి. ఏదో చిన్న చిన్న వాటికి చిన్న చిన్న చిట్కాలతో సరిపెట్టుకోవాలి. నక్స వేస్తే అప్పుడు దాకా చేసి ట్రీట్మెంట్ని వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది, దాంతో డిస్టర్బ్ అయిపోతుంది. డ్రగ్ రిలేషన్షిప్ ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తాం. కాంప్లిమెంటరీ టు ఫెర్రమెట్ చెప్పుకున్నాం. ఫాలో వెల్, రెమెడీస్ దట్ ఫాలో వెల్ అంటే చైనా తర్వాత ఆర్నికా బాగా పనిచేస్తాయి. ఆర్సినిక్ మాల్బము, ఎస్ఎఫాయిటెడా, ఇంగవ. ఇంగవ మరి గ్యాస్ కదండి మరి. బెల్డోనా, క్యాల్కేరియా పాస్, కార్బోవెజ్. కార్బోవెజ్ కూడా విపరీతమైన ట్రై ఆఫ్ ఫ్లాక్యులెన్స్, ముగ్గురు కదండి. చైనా, కార్బోవెజ్, లైకోపోడియం, నెక్సాల్, లెక్సిస్ అన్ని కూడా చైనా తర్వాత బాగా పనిచేస్తాయి. ఇంకా యాసిడ్ బాస్, ఫాస్ఫరస్, సల్ఫర్, వెరాట్రమ్ ఆల్బమ్. ఇన్కంపాటబుల్ అంటే మనం ఇప్పుడు శత్రువులు, డిజిటల్ సెలీనియం మనం చెప్పుకున్నాం. ఇవి యాంటీడోట్స్. కంపారిజన్ చూద్దాం. కంపారిజన్ మిగతా మందులకి చైనాకి గల పోలికలు, భేదాలు. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎగ్జాస్టింగ్ డిసీజెస్ అంటే బాగా నీరసం అయిపోయే వ్యాధుల్లో మరి చైనా ఉందిగా, మరి ఓవర్ బ్లీడింగ్ అయిపోయి, అలాగే జ్వరాల్లో అలాగా మలేరియా జ్వరాలు వాటిలో కూడా విపరీతంగా నీరసపడిపోతారు. తర్వాత కార్బోవేజ్, ఎగ్జాస్టింగ్ డిసీజెస్ లో చైనా, ఫాస్ఫరస్, సోర్నం, ఇవి ఎగ్జాస్టింగ్ డిసీజెస్ బ్యాడ్ ఎఫెక్ట్స్ పడతాయి. ఇంకా యాసిడ్ పాస్ అయి ఉన్నాయి. స్ట్రెస్ డే అండ్ నైట్ యాజ్ సూన్ యాజ్ వన్ స్లీప్స్. ఇలా పడుకుని నిద్రపడితే బట్టలన్నీ తెలిసిపోతాయి. ఈవెన్ మన క్లోజింగ్ ఐస్, కళ్ళు మూసుకునే చెమట పడేస్తూ ఉంటాయి. చైనా కోనియం. అలాగే ఒంటికి నీరు పడేస్తుంది ఆఫ్టర్ హిమరేజ్. అలాగే సప్రెసర్ ఇంటర్మీడియట్, బ్లీడింగ్ అయ్యాక ఒంటికి నీరు పడేస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ ఫీవర్స్, జ్వరాలు సప్రెస్ చేసాక ఏదో మందు వేసి అప్పుడు ఒంటికి నీరు పట్టేస్తుంది. లేదా క్వినైన్, మలేరియా జ్వరాలు విపరీతమైన క్వినైన్ వాడేస్తే ఒంటికి నీరు పట్టేస్తుంది. కార్బోవేజ్ చైనా, ఫెర్రమెట్. లాస్ ఆఫ్ బ్లడ్ చైనా, హెమామిలిస్. సార్ సెన్సిటివ్ టు స్లైటెస్ట్ టచ్, రిలీఫ్ ఫ్రమ్ హార్ట్ ప్రెజర్. మనం అనుకున్నాం కదండి, అదేంటంటే లైట్గా ముట్టుకుంటే తట్టుకోలేరు, గట్టిగా పట్టుకుంటే నో ప్రాబ్లం, బాగున్నట్టు ఉంటుంది. చైనా క్యాప్సికమ్, ప్లంబం మెటాలికం, చైనా ఇదనమాట. సింకోనా చైనా ఒట్టిలండి, సల్ఫర్. ఇంకా డయేరియా ఫ్రం పియర్స్ అన్నారు. పియర్స్ బేరుపళ్ళు హైదరాబాద్లో అవి ఉంటాయి కండి, అన్ని చోట్ల మనం తినం కదా పెద్దగా. ఆ బేరుపళ్ళు తిన్నాక, పియర్స్ తిన్నాక మాంసం తగ్గితే మాత్రం చైనా, వెరైటీ మారు. అలాగే ఉల్లిపాయల తర్వాత అయితే తూజాకి ఉల్లిపాయకి అసలు పడతారు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తర్వాత విరేచనాలు అయితే ఆర్సినిక్ ప్రయోజన పరుస్తుల. ఆనియన్ తర్వాత విరేచనాలు అయితే తూజా. పాలు తాగడం వల్ల విరేచనాలు అయితే క్యాల్కేరియా కార్బ్, నాట్రమ్ కార్బ్, ఇది వదిలేద్దాం, కామన్ డ్రగ్ అది, సల్ఫర్. ఆయిస్టర్స్ అంటే పీతలు అయ్యి, రొయ్యలు పీతలు అయ్యి, వాటి వల్ల మాంసం చదివితే బ్రోమియం, లైకోపోడియం. ఇలాగనమాట ఒక్కో దానికి ఒక్కొక్క యాంటీడోట్. కాజెస్ అండ్ డిసీజెస్ అంటే ఏంటంటే మామూలుగా మనకి
ఒక రిఫ్రెష్ చేసుకోవడానికి వీలుగా మనం ఒక్కసారి రివిజన్ అనమాట. చైనా ఇండికేట్ అవ్వడానికి ఏ కారణాలు? లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హెమరేజెస్, ఎక్సెస్ లాక్టేషన్ అంటే పిల్లలకు పాలు ఇవ్వడం, విరేచనాలు, చీము బట్టి ఆ చీము బయటికి పోయినప్పుడు మలేరియా సప్రెస్డ్, ఆల్కహాలిజం కూడా అంటే డ్రింకింగ్ హ్యాబిట్ బాగా. ఇది ఆల్కహాల్ అలవాటుని కూడా మాన్పించే మందుల్లో చైనా ఒకటి. అంటే ముందు మానాలని ఉండాలి, తర్వాత అది పనిచేస్తుంది. మానాలని లేకపోతే ఏం పనిచేయదు. నేను ఎలా మానిపించాను, నాకు ఎలా మానిపించో చూస్తాను అన్నాడంటే ఇవ్వక్కర్లేదు మనం. కానీ మానేసిన వాళ్ళు ఉన్నారు, మందు వేసాక మానేసిన వాళ్ళు ఉన్నారు. పెర్కస్ కొన్ని మందులు ఉన్నాయండి, ఆ మందులు వాడాక మానేసిన వాళ్ళు ఉన్నారు. ఆల్కహాల్, అలా క్లైమాక్టిక్ అంటే మెన్సెస్ పోయేటప్పుడు, మెనోపాజ్ మెన్సెస్ పోయేటప్పుడు, ఇవి కాంప్లికేటెడ్ టైమ్స్. డ్రాప్స్ ఆఫ్టర్ అక్యూట్ డిసీజెస్, విరేచనాలు కానీ ఏమైనా వచ్చి తగ్గాక నీళ్ళు పెట్టేయడం. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టీ కూడా ఉందండి. టీలు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం పాడైతే చైనా. టొబాకో హ్యాబిట్, టొబాకో పేర్చడం నవ్వడం రెండు ఉన్నాయి. అలా గాల్ స్టోన్స్, అదే పియర్స్ వల్ల డయేరియా, కోలిక్, డయేరియా కోలిక్. అలా ట్రామాటిక్ ఫీవర్స్ అంటే దెబ్బలు తగిలిక కూడా జరుగుతుంది దగ్గర చైనా పడుతుంది. యాంబ్లియోపియా అని చూసారంటే కళ్ళు మసకలు, అంటే నీరసం వల్ల రక్తం తగ్గిపోవడం వల్ల కళ్ళు మసకలు వస్తాయి కదండి. చైనా వేస్తే కళ్ళు మసకలు పోతాయి. ఇంకా రక్తక్షీణత, ఎనీమియా కదండి, ఎనీమియా, ఎపిటైట్ డిస్టర్బ్డ్, ఆకలి పోతే, బైలియస్ అటాక్ అంటే పైత్యం చేసినట్టుగా చేదు వాంతులు అవుతుంటాయి, వాసన ఫ్రీ కాదు, కాన్స్టిపేషన్, డెబిలిటీ, మట్టి నీరు పెట్టేస్తుంది. డిస్పెప్సియా అంటే అజీర్తి అనమాట, ఇవన్నీ వచ్చేస్తాయి. చెవుల్లో ఓరు, ఎమిషన్స్ అంటే స్పెర్మాది పోవడం, పైల్స్, పైల్స్ నుంచి బ్లీడింగ్ అండ్ హిమరాయిడ్స్ అంటే పైల్స్, తలనొప్పులు, ఎనిమిగ్గా రక్తం లేని వాళ్ళకి వచ్చే తలనొప్పులు. హెక్టిక్ ఫీవర్ అంటే పొడి దగ్గుతో ఉన్న జ్వరం సాయంత్రం ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంచెం చుబర్కులర్ అనమాట. అది హిప్ జాయింట్ డిసీజ్, అంటే హిప్ అక్కడ బోన్ హిప్ జాయింట్ వాసిపోయి రొమాటిజం అంటే హిప్ జాయింట్ అనమాట. ఇంపార్టెన్స్, నపుంసకత్వం, తర్వాత అలాగే మలేరియా జ్వరాలు, పచ్చకామరి, జాండీస్, ఇవన్నీ కూడా చైనా కవర్ చేస్తుంది. ఎక్సెస్ పర్స్పిరేషన్, విపరీతమైన చెమటలు పోసేస్తూ ఉంటాయి. సెల్ఫ్ అబ్యూజ్ అంటే మాస్టర్బేషన్ లాంటి అలవాట్లు, స్లీప్ డిజార్డర్ అంటే నిద్ర పట్టకపోవడం, స్పెర్మ్ పోవడం, ఇంద్రియం పోవడం జెంట్స్లో, లేదా జలుబు వచ్చి జలుబుని ఏదో ట్యాబ్లెట్ వేసి అణిచేసారనుకోండి చైనాలోకి వెళ్ళిపోతుంది. పాదరసం ఎక్కువగా వాడటం, ఆయుర్వేదిక్ మందులు అట్లే మెర్క్యూరీ ఉంటుంది, మిగతాప్పుడు మెర్క్యూరీ వాడకం, మిగతా వాటిలో తగ్గిపోయింది. ఇంకా ఆయుర్వేదిక్ వాటిలో మెర్క్యూరీ వాడడం, మెర్క్యూరీ యొక్క అతిగా మెర్క్యూరీ వాడడం ఉంటుంది. ఇవి జనరల్గా చైనా ఆస్పెక్ట్. అయితే మనం ఏంటంటే ఎప్పుడు కూడా 10th మెట్రిమెడిగా చదువుకోవడం ఒక అలవాటు కింద చేసుకోవాలని అంచేత సఫర్డ్ మచ్ విత్ న్యూరాలజియాస్ డ్యూ టు మలేరియల్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే నరాల బాధలు, మలేరియా అస్తమానం రావడం వల్ల నరాల బాధలు. వీళ్ళు ఎలాగైపోతారండి, ఎనిమిక్గా అయిపోతారు, సిక్లీగా అయిపోతారు. ఏం చేత రిపీటెడ్ హిమరేజెస్, అస్తమానం బ్లీడింగ్ అయిపోవడం వల్ల, అస్తమానం మెన్సెస్ వచ్చిన వల్ల ఓవర్ బ్లీడింగ్, లేదా పైల్స్ లో విపరీతంగా బ్లీడింగ్ అయిపోయింది, ఎనిమిక్ అయిపోయి సిక్లీ ఫ్రమ్ రిపీటెడ్ హిమరేజెస్. అప్పుడు చైనా సిమ్టమ్స్ వస్తాయి, లైక్లీ టు డెవలప్ సిమ్టమ్స్ కాలింగ్ ఫర్ చైనా. తర్వాత అక్కడ క్యాచెక్టిక్ గా అయిపోతారు, అంటే రోగిస్టిక్ లాగా అయిపోతారు అన్నమాట. అప్పుడు ఈ మందు పనిచేస్తుంది. అంటే లైఫ్ సేవింగ్ అని ఎమర్జెన్సీ మెడిసిన్ తరచుగా అవసరం అవుతుంటుంది. అయితే ఇక్కడ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ సెన్సిటివిటీ, అంటే కొంచెం చలిగా వేస్తే తట్టుకోలేడు, శబ్దాలకు తట్టుకోలేడు, వాసనలకు తట్టుకోలేడు, అన్నం వండుతూ ఉంటే ఆ వండి కూరలో వాసనకు తట్టుకోలేడు, వాంతి అయిపోయేటట్టు ఉంటుంది. గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ సెన్సిటివిటీ, గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఇరిటబిలిటీ ఆఫ్ నెర్వ్స్, నెర్వ్స్ అని కూడా ఇంకా తట్టుకోలేనట్టుగా అయిపోతాయి అన్నమాట. నెర్వ్స్ ఆర్ ఫర్ ఇన్స్టెంట్ లిటిల్ నెర్వ్స్ ఇన్ ఫింగర్స్, ఈ చేతుల నరాలు కూడా లాగేస్తూ ఉంటాయి, సెన్సిటివ్గా అయిపోతాయి. ఇదంతా కూడా కెంట్ మెట్రిమెడిగా మనం చదువుకోవాలన్నమాట. ఇలా అయితే ఒక కెంట్లోని విశేషం ఏంటంటే ఆ ఒక వ్యక్తి కనిపిస్తాడండి. మామూలుగా అయితే సిమ్టమ్స్ లక్షణాలు 1 by 1 బట్టి పట్టడం, ఇది బట్టి పట్టడం కాకుండా మనిషిని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. ఇది అంటే కెంట చదువుకోవడం ఒక అలవాటు కింద చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం చూసారు, గ్రోస్ ఇంక్రీజింగ్లీ సెన్సిటివ్ టు టచ్, టు మోషన్, టు కోల్డ్ ఎయిర్. అంటే చిన్నదానికే చిల్డ్, చలి వేస్తుంది. పెయిన్స్ కూడా బయట చలిగాలికి బై ఎక్స్పోజర్ టు విండ్, కోల్డ్ ఎయిర్. కదిలితే తిరిగిన ఎక్కువైపోతాయి, టచ్కి ఎక్కువైపోతాయి. ఓల్డ్ మలేరియల్ కండిషన్స్, ఎన్నాళ్ళు బట్టో మలేరియాతో బాధపడుతున్నాడు, ఈ చైనా లక్షణాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఆఖరికి మలేరియా వస్తే ఊరుకుంటారంటే పెనైన్ ట్యాబ్లెట్లు వాడి ఆ అటాక్ నుంచి బయటపడతా ఉంటారు.
అంటే ఇదేమవుతుంది, గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ప్యాలర్, అంటే పారిపోతా ఉంటాడు మనిషి. ఆవిడ ఒక క్యాండిడేట్ ని మనం చూపిస్తుంది అనమాట. ఇది అస్తమానం జబ్బు చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆల్వేస్ క్యాచింగ్ కోల్డ్, లివర్ ట్రబుల్స్ వచ్చేస్తుంటాయి. అంటే ముందేంటి మలేరియాలోకి ఎక్కువగా పెనైన్ వాడేశారు వాళ్ళు. లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అయిపోయి వైటల్ ఫ్లూయిడ్స్ పోయి వాళ్ళు ఎలా మారిపోతారు ఇంకా. బౌల్ ట్రబుల్స్, డిజార్డర్ స్టమక్, ప్రతిదానికి సిక్ అయిపోతూ ఉంటారు ఇంకా. ఇంకా ఫ్రూట్స్ తినలేదు. ఈ కెనాట్ ఈట్ ఫ్రూట్ వితౌట్ హ్యావింగ్ ఎండైజెషన్. ఆ పులుపులు తినలేదు. ఏం చేత ఈ డెబిలిటేటెడ్, వీక్ అయిపోయాడు, పేలు వ్యాక్సి కాలిపోయి శుభ్రం వ్యాక్సిన్ కొవ్వొత్తులుగా అయిపోయాడు. ఓ నొప్పులు సఫర్ ఫ్రమ్ పెయిన్ బాగా వాడేసిన వాళ్ళు ఇలాగ అయిపోతారు. వీడు ఒక్కసారి చెమట మొత్తం ఒళ్ళంతా తడిసిపోయా, ముద్ద ముద్ద అయిపోయా, చెమట బ్రేక్స్ అవుట్ ఇంటూ ఏ పెర్స్పిరేషన్ ఆఫ్ ది లీస్ట్ ఎగ్జర్షన్. కొంచెం అలా బయటకు వెళ్ళి వచ్చి 4 అడుగులు ఎత్తులకి ఒళ్ళంతా ముద్ద ముద్ద అయిపోతుంది, నీరసం నీరసం అయిపోతుంటారు. ఇదంతా కెంట్ అనమాట. కెంట్లో మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇలా మీకు మెటీరియల్ గా చూపిస్తున్నాను. మామూలుగా మెటీరియల్ గా ఇవి మెయిన్ పాయింట్స్ అలా అండర్లైన్ చేశానండి. అండర్లైన్ చేసి మీకు చూపిస్తాను. ఇవన్నమాట ఇప్పుడు మనం చదువుకున్నవి ఇవి. ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారండి, ఇవి ఒకటే చదువుకుంటే మనకు సరిపోతుంది. మెయిన్ పాయింట్స్ అన్నమాట. సినాప్సిస్: గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఎనీమియా, గ్రేట్ ప్యాలర్ వీక్నెస్, సిమ్టమ్స్ ఆర్ టెండింగ్ టువర్డ్స్ ప్యాచిక్ స్టేట్, గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ సెన్సిటివిటీ, గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఇరిటబిలిటీ ఆఫ్ ది నర్వ్స్. నర్వ్స్ గారిని అడుగుతాడు డాక్టర్, నాకు ఏమైందండి, ఐఎమ్ సో నర్వస్ గా అయిపోతుందంటే ఇలాగా అని అడుగుతాడు. అని నొప్పులు ఒళ్ళంతానే, కాళ్ళు చేతులు పీకులు బాధలు, టచ్కి సెన్సిటివ్ అయిపోవడం, ఇలాగ ఏంటంటే అండర్లైన్ చేశాను. అండర్లైన్ చేసి ఏం చేశానంటే ఈ అండర్లైన్ కి నోట్స్ తయారు చేశాను అన్నమాట. ఈ అండర్లైన్ లో ఈ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. మెట్రిమికలో ఆ నోట్స్ మీకు చూపిస్తాను. ఇక్కడే కలిపాను అన్నమాట నోట్స్, చూపిస్తాను. ఇది నోట్స్, ఇదే కెంట్ మెట్రిమిడిగా ఫస్ట్ ఏంటంటే అండర్లైన్ చేయింది, తర్వాత అండర్లైన్ చేసింది. ఆ అండర్లైన్ అన్ని కలిపి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇది మనకి మనం చదువుకోవడానికి వీలుగా బ్రీఫ్, ఉన్నంతలో బ్రీఫ్. తెలుగులో మధ్య మధ్యలో దీనికి తెలుగు పెట్టాను ఇక్కడ, దీనికి తెలుగు పెట్టాను ఇక్కడ. అంచేత మలేరియా ప్రభావంలో అనేక నరాల బాధలు, ఎనిమిక్, ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు, రోజు పడిపోవడం, ఆరోగ్యం దెబ్బతింటున్న లక్షణాలు వచ్చేస్తాయి. క్యాచిక్ టికెట్ అంటే ఇంకా మనిషి సిక్ అయిపోతాడు అనమాట. సున్నితంగా నెర్వస్ గా అయిపోతారు. డాక్టర్ గారు నా పరిస్థితి ఎలాగంటే ఎలాగైపోయింది అని అడుగుతుంటారు. ముక్కున్న బాధగా ఉంటుంది, కలితే బాధగా ఉంటుంది, చలిగాలి అసలు తట్టుకోలేకపోవడం, చలిగాలికి నొప్పులు వచ్చేయడం. మలేరియా జ్వరాలు ఫినైన్ వాడేసి మలేరియా జ్వరాలు సప్రెస్ చేసినప్పుడు, గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ప్యాలర్ అంటే పాలిపోయి బ్లడ్ లో లేకపోవడం, ఆల్వేస్ బ్లడ్లెస్నెస్, స్లోగా పారిపోతూ ఉంటారు, రక్తం తగ్గిపోతే జబ్బట్టు అయిపోతారు, చిన్న చలిగాలికే జలుబు, లివర్ ప్రాబ్లమ్స్, అజీర్ణం, చిన్నదానికి కూడా తేడా చేసేటువంటి డెలికేట్ గా అయిపోతారు మనుషులు. చాలా మంది చైనా అవసరమైన వాళ్ళు ఉంటారండి. ఫ్రూట్స్ పడవ, ఇండైజెషన్, గ్యాస్ ఫార్మేషన్ వచ్చేస్తుంది, పులుపులు పడవ, పులుపులు అగ్రవేషన్, డెబిలిటేటెడ్ నీరస పడిపోయారు, పేలు వ్యాక్సి, తెల్లగా కొవ్వొత్తిలాగా అయిపోతారు, ఒళ్ళు చిన్నగా అలిసిపోయి ఒళ్ళంతా చెమటలు పోసేస్తూ ఉంటాయి, రక్తం పోయాక ఆ భాగం వాసిపోద్దండి. కానీ ఏదన్నా బ్లీడింగ్ అయిందనుకున్న పార్ట్ నుంచి ఆ బ్లీడింగ్ అయిన పార్ట్ వాసిపోద్ది, లేదా అక్కడ బ్లీడింగ్ అయితే ఇంకో చోట వాసిపోద్ది. రక్తం పోయాక ఆ భాగం వాపు వచ్చేస్తుంది, లేదా రక్తం పోయిన భాగం కాకుండా శరీరం ఇంకో చోట స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సపోజ్ అబార్షన్ అయిందనుకోండి, గర్భకోశం వాసిపోద్ది, లేదా ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ వచ్చేస్తుంది వేరే చోట. డెలివరీ టైంలో బ్లీడింగ్ అయినప్పుడు కన్వర్షన్ లాగా వచ్చేస్తాయి. అలాంటిదే డెలివరీ టైంలో బ్లీడింగ్ అయితే కన్వర్షన్ లాగా వస్తే సికేల్ కర్ కూడా ఉంది. సికేల్ కర్ ఏంటంటే ఇది చల్లగా ఉంటే బాగుంటుంది, చైనాకి చలి తట్టుకోలేదు. డెలివరీ అవుతుండగా నొప్పులు ఆగిపోయి కన్వర్షన్ లాగా ఫిట్స్ లాగా వచ్చేస్తాయి. ఒకసారి వాపులు వచ్చేసి డెలివరీ టైం కాకుండా మామూలు ఇప్పుడు వాపు వచ్చి ఆ వాపు దగ్గర నల్లగా అయిపోతుంది, గ్యాంగ్రీన్ అంటే కుళ్ళిపోతున్నట్టు అయిపోతుంది, అప్పుడు కూడా చైనా. ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ హిమరేజ్ తర్వాత ఆ భాగం వాసిపోద్ది అనుకున్నాం, ఆఖరికి వాసిపోయాక ఆ భాగం బ్లాకిష్గా అయిపోతుంది. అనారోగ్య తత్వం గల వాళ్ళు, నీరసించి రక్తం తగ్గిపోయిన స్త్రీలు, వాసన అసలు పడవండి. పువ్వుల వాసన కానీ, వండుతున్న వాసన అసలు వంటగదిలోకి వెళ్ళారు. ఇంకా అలా వండుతున్న వాసన వంటగదిలోకి వెళ్ళే మందులు ఏమన్నాయండి? మెయిన్ డ్రగ్ కాల్చికం. కాల్చికం ఏదైనా వంట చేస్తుంటే ఇంకా దూరంగా వెళ్ళిపోతారు, అంతే. ఆ స్మెల్ అసలు తట్టుకోలేదు. కాల్చికం అన్నది అది కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి వాటిలో పనిచేస్తుంది, డయాలసిస్ లో అలాంటివి పెడతా ఉంటారు. అప్పుడు కూడా కాల్చికం పడితే మాత్రం వాళ్ళు రికవర్ అవుతారండి, అంత సీరియస్ గా ఉన్నది. ఎప్పుడది వండుతున్న ఆహార పదార్థాలు వాసన పడదు. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడే కానీ ఇంకా ముక్కు మూసుకుని వెళ్తారని తట్టుకోలేడు. కానీ చిత్రం ఏంటంటే ఒక పెక్యులర్ కేసు, యుఎస్ నుంచి వస్తుంటే అమెరికా నుంచి పక్కన ఒక ఆయన కూర్చున్నారు. ఏంటంటే కోపెన్ హాగన్ నుంచి వస్తున్నాం, డెన్మార్క్.
నేను ఏదో చదువుతున్నాను, ఏంటంటే మీరు ఎక్కడ అని అడిగాను, తెలుగులో మాట్లాడుతున్నారని. అడిగిలోకి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మా బ్రదర్ ఇంకా డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఆ, ఆఖరి చూపు కోసం వెళ్తున్నానని అన్నాడు అతను. అప్పుడు ఏంటో మరి చిత్రంగా కోఇన్సిడెన్స్, కాల్చుకుని చదువుతున్నాను. ఆయన బాగా చదువుకున్న ఆయన సైంటిస్ట్. నేను ఏదో ట్యాబ్లో చదువుతున్నాను, ఇది ఎలా చూపించి ఇదే, ఈ మందు చూడండి ఒకసారి అన్నాను. అలా చదివేసండి, ఇదేనండి అన్నాడు. మా వాడికి కూడా ఇంతేనండి బాబు, అస్సలు భోజనం దగ్గరికి వెళ్తే ఆ స్మెల్ ఉండలేకపోతున్నాడు, డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆయన తీసుకొని కూర్చోబెట్టలేకపోతున్నాం, ఇంకా ఆల్మోస్ట్ మంచాన్ని పడిపోయాడు, ఇంకా ఎన్నాడో బతకడాక అయిపోయింది, కిడ్నీస్ రెండు ఫెయిల్ అయిపోయారు. కాల్చుకం 30 వేయండి అన్నాం. ఇంటికి వెళ్ళాక హైదరాబాద్ దిగాడు, కాల్చుకం 30 వేశాడు. చాలా రికవరీ వచ్చేసింది, చాలా కాలం బతికాడు ఆయన, చాలా బాగున్నారు. ఎక్కడ పరిచయం, ఎక్కడ మందు, ఎలా లింకప్ అవుతుందో చూడండి మరి భగవంతుడు. ఆయనకి ఏంటి ఇదంతా, ఆ సామ్రాజ్యం ఆయన సామ్రాజ్యమే కదా, ఆయనకి దూరాలు లేవు, మనకంటే దూరాలు ఉన్నాయి అని. నిశ్చేత అతను అలా సర్వైవ్ అయిపోయాడు, చాలా బాగా పనిచేసింది. ఇప్పటికీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టచ్లో ఉంటారు. అంచేత వండుతున్న వాసన పడదు చైనా, అలాగే కాల్చికం, ఆర్సనిక్ మార్గం, పొగాకు వాసన అసలు పడదు. పొగాకు వాసన అసలు పడినోడు ఇంకొకళ్ళు ఇగ్నీషియా, ఎవరన్నా ఇక్కడ సిగరెట్ కాల్చుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. గుండె నీరసం ఉన్నవాళ్ళు, ఒంటి నీరు పట్టేవాళ్ళు, వీళ్ళందరూ చైనాలకు వస్తారు మాకు. అనారోగ్య తత్వం గల వాళ్ళు, నీరసించి రక్తం తగ్గిపోయిన స్త్రీలు, వీళ్ళకి వాసన పడవు, పువ్వుల వాసన, వండుతున్న వాసన, పొగాకు వాసన పడదు, గుండె నీరసం, ఒంటి నీరు పట్టేస్తుంది, ఇవన్నీ అన్నమాట. అది కాక చెమట, గ్యాస్లో డ్యూయల్ కెటరా అంటే లోపల నుంచి పైచ్యం ఎక్కువ వచ్చేస్తుంటది అనమాట, పైచ్యరసం. పీరియాడిసిటీ రెగ్యులర్ గా ఈచ్ టైం, పీరియాడిసిటీ గురించి మనం చెప్పుకున్నాం బాగా. ముక్కని రక్తం పడిపోతుంది ఒక్కోసారి, మోస్ బ్లీడ్, వారానికి ఒకసారి టైమే, మళ్ళీ కరెక్ట్ గా అదే టైం పడుతుందంటే చైనా మాట్లాడుతుంది. మరి పీరియాడిసిటీ కదండి, రాత్రి విరేచనాలు నల్లగా అయిపోతూ ఉంటాయి, పగలు మాత్రం తిన్నాక అవుతాయి, రాత్రికి తినకపోతే సంబంధం లేదు, నైట్ అయిపోతూ ఉంటాయి మాసం. అది చైనా. ఇదంతా కూడా కెంట్ మెటీరియల్ మాత్రమే, ఒళ్ళు చల్లగా అయిపోతుంది, బాడీ కూల్. ఇలా కెంట చదువుకోవడం వల్ల మనకి ఒక పిక్చర్ వస్తుంది అనమాట మనిషి. వీళ్ళకి భయాలు ఎక్కువ అండి. ఏంటి, కుళ్ళ యానిమల్స్, కుక్కలు, పెంపుడు జంతువులు అంటే భయం, రాత్రులు భయం, జంతువులు కుక్కలు కాకేవంటే భయం, క్రీపింగ్. ఇంకా వీళ్ళకి నీరసం మీద చచ్చిపోదాం అనిపిస్తూ ఉంటుంది కానీ ధైర్యం రాదు. ఇంకా ఆఖరికి జ్ఞాపక శక్తి కూడా బాగుందండి, మైండ్ వీక్ అయిపోద్ది. ఏదైనా ఒకటి అడిగితే ఇంకోటి చెప్తా ఉంటాడు, బుర్రకేం తట్టదు. కానీ ఐడియాలు మాత్రం నైట్ టైం చాలా గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేస్తాయి. వచ్చేసి గాలి మేడలన్నీ కట్టేస్తుంటాడు, ఇక్కడ అది కొనేద్దాం, ఇది కొనేద్దాం, అక్కడ బిల్డింగ్ కట్టేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఇంకా మన్నాడు పొద్దున కదా, పొద్దున్న లేచి మొదలెట్టేసిన వాళ్ళగా అన్ని ఐడియాలు, ప్లాన్లు వచ్చేస్తాయి. అంటే ఏమన్నారంటే దాన్ని థియరైజింగ్. థియరైజింగ్ థీరీలు అనమాట అండి, మైండ్ అంతా థీరీ లాగేస్తూ ఉంటుంది, ఏం లేదంటే. బిల్డింగ్ ఎయిర్ క్యాజిల్స్, గాలి మేడలు కట్టేస్తాడు. ఇప్పుడు నైట్ లైఫ్ ఎవేక్ అట్ నైట్, మేకింగ్ ప్లాన్స్. రాత్రులు నిద్రపోకుండా ఓ ప్లాన్లు వేస్తా, విపరీతమైన ఐడియాలు, ఎలా చేద్దాం, అలా చేద్దాం అని. లేచాక పొద్దున్న లేచాక ఏంటి పిచ్చి ఆలోచనలో, మతిగాన్ని పోయిందట నాకు అనుకుంటాడట, నవ్వుకుంటాడట. అలా ఉంటుంది. నైట్ గొప్ప గొప్ప ఐడియాలు, ప్లాన్లు, గొప్ప పనులు చేసేలా ఐడియాలు వచ్చేస్తాయి. అని ఆశ్చర్యపోతాడు, ఏంటి నాకు ఎలా వచ్చింది నైట్ అంతా అని. కాసేపు పడుకుని లేచాక ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా, వీక్నెస్ కవర్ అయిపోతుంది. అప్పుడు మైండ్ చాలా ఫిలసాఫికల్ గా, చాలా బాగా ఆలోచిస్తాడు, కానీ బ్యాలెన్స్ కానీ పొద్దున్న పడుకుని లేచాక. అంటే పని అంటే భయం, కానీ నీరసం వల్ల ఏం పట్టించుకోబుద్ది కాదు, సైలెంట్ గా ఉండిపోతుంటాడు ఎప్పుడు. దీని మీద బుర్ర పెట్టబుద్దేది, మనసు పెట్టబుద్దేది. తెలుగు అనమాట నేను ఇక్కడ చదివేది, దీని ఎలా అని తెలుగులో రాశాను ఇక్కడ. ఇంకా రక్తస్రావాల తర్వాత ఒకసారి నిద్ర తగ్గిపోతాను రాత్రులు, పవర్ బ్లీడింగ్ అయిపోయింది. అప్పుడు కూడా చైనా వేస్తే బాగా నిద్ర పడతారు, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, శ్రోత తప్పి పడిపోతూ ఉంటారు, తల విసురు వచ్చేస్తుంది. అసలు ఓవర్ బ్లీడింగ్ అయిపోయాక లేడీస్ మళ్ళీ రికవరీ ఉండదు, దానికి చైనా వేస్తేనే రికవరీ. చైనా 30-200 అన్నం మళ్ళీ పడతాయి. రికవరీ కాదు, తిన్నది వంట పట్టదు, తినే ఫుడ్ బలం చేయదండి, మాల్ ఎస్టిమేషన్, తల విసురు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా చైనా అనమాట. స్లైట్ టచ్ అగ్రవేషన్, హార్డ్ ప్రెషర్ ఎమ్యులేషన్ మనం చెప్పుకున్నాం. ఇలా కుదిపోల తలనొప్పులు వచ్చేస్తాయని అంటే మీరు నోట్స్ పెడతాను ఒకసారి అలాగా. లాస్ట్కి వచ్చే కొద్ది ఇంక తెలుగులోకి రాయలేకపోయాను, చాలా వరకు రాసిన సగం పైగా. ఇప్పుడు ఏమిటంటే మనం చిన్న కంపారిటివ్ అకౌంట్ చేద్దాం చైనాది. ఏంటంటే అలా కంపారిటివ్ అకౌంట్ అంటే చూపిస్తాను. ఇది ఏమిటంటే ఫస్ట్ ఇది సెక్షువల్ గా ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయాడు అనుకోండి, బాగా వీక్ అయిపోతాడు, ఒక చైనా పడుతుంది.
మిగతా యాసిడ్ ఫాల్స్ పడుతుంది. ఈ రెండు నీరసం మందులు అనుకున్నాం కదా. ఇంకా లైకోపోడియం, ఎపిస్, క్యాల్కేరియా కార్బో వీటి లక్షణాలు కూడా వచ్చాయి. ఎక్కువ స్టాఫిలాకిరియా అంటే మూడీగా ఉండడం, చిన్నదానికి హర్ట్ అయిపోవడం, ఇంకా ప్రెస్టేజ్ ఫీల్ అయిపోవడం, ఎవరో అవమానించారని అనుకోవడం, ఇలా ఉంటాయండి స్టాఫిలాకిరియా కాదు. ఈజీలీ అఫెండెడ్, చిన్న దానికే కూడా ఓ ఫీల్ అయిపోవడం, అది స్టాఫిలాకిరియా అన్నమాట. కోపం వస్తే బయటికి రాదు, లోపల లోపల అగ్ని పర్వతాలు బదలేస్తారు. బయటకు వచ్చి నేను నక్స్వామికి మంచోడు ఎందుకంటే కోపం వేళతో వదిలిపోద్ది. ఇది అలా కాదండి. అలా అలా అయిపోయి ఉమ్, లోపలంతా కూడా బరస్ట్ అయిపోతాడు అనమాట. ఏదో ఒక్కరోజు బరస్ట్ అవుతాడు, అప్పుడు మాత్రం మొత్తం బలలు ఇచ్చిపోతాయి. వీరందరూ కూడా సెక్షువల్ గా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆరోగ్యం పాడైన వాళ్ళు. తర్వాత ఆల్కహాలిజం. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే చైనా ఉంది, రనక్లాస్ బల్బు, సెరీనియము, ఇవన్నమాట ఆల్కహాలిజం లో పడే మందులు. ఈ సిఫిలినం అని ఇక్కడ చూసాను ఒకటి, సిఫిలినం. ఈ సిఫిలినం ఏంటంటే హెరిడిటరీ టెండెన్సీ టు ఆల్కహాలిజం. ఎక్కడి నుంచి ముత్తాత, తాత, తండ్రి, వీడు మొత్తం అందరూ గ్లాస్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు అటు ఇటు. డ్రింకింగ్ హ్యాబిట్, హెరిడిటరీ టెండెన్సీ. మళ్ళీని ఎక్కడో చోట సిఫిలినం టెన్నం వేస్తే ఆ, ఇంకా గ్లాస్ పెట్టుకోకుండా ఉంటాడు. అలవాటు అవ్వకముందు వేయాలి. అంటే ఇలాగా ముత్తాతకి, తాతకి, తండ్రికి వస్తుందంటే వీడికి సిఫిలినము అన్నమటి అన్నం ఒక డోసు ఇంకా అలవాటు అవ్వకముందు వేసామంటే దాని జోలికి వెళ్ళదు. అక్కడితో కట్ అయిపోద్ది. ఆ హెరిడిటీ అక్కడితో కట్ అయిపోద్ది. ఇంకా అది కాకుండానే ఇక్కడ క్వెర్కస్ అని చూసారంటే ఇది డ్రింకింగ్ హ్యాబిట్ ని మానిపించేమంది క్వెర్కస్. అలాగే నక్స్వామికతో చాలా మందికి తాగుడు అలవాటు మానేశారు. మొన్నే వచ్చాడు ఒక అబ్బాయి. తర్వాత ఇక్కడ స్ట్రిచ్నినం నైట్రికం ఇది ఒకటండి. ఇవి డ్రింక్ హ్యాబిట్ ని మానిపిస్తాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ బాగా పనిచేస్తాను అంటారు. ఎక్కువగా నక్స్వామికాతో రిజల్ట్స్ వచ్చినాయండి. అలాగే క్వెర్కస్తో వచ్చింది. మదర్ టీచర్ ఇవ్వకూడదండి. అసలే ఆడు తాగుడు మానేసి మన దగ్గరికి వస్తాడు ఏదో రకంగా డాక్టర్ గారు ఆశీర్వాదంతో, డాక్టర్ గారు ఇచ్చే మందుతోటి వేళతో నేను ఆల్కహాల్ ముట్టుకోకూడదు అనుకుని వస్తాడు. మీరు మదర్ టీచర్ ఇచ్చారు కూడా, మదర్ టీచర్లో ఆల్కహాల్ ఉంటుంది. వాడు ఇలా మోత చేసిన వెంటనే మళ్ళీ వాసన ఎక్కడికో తీసుకుపోద్దండి. తీసిపోయి మొత్తం క్వెర్కస్ మొత్తం మీరు అవున్స్ ఇచ్చారు కదా మదర్ టీచర్, ఒక రోజులో అయిపోద్ది. మనాడు పొద్దున వచ్చేస్తాడు, భలే పని చేసిందండి మందు అన్నాడు వచ్చి. ఏంటి మందు పని చేయడం, నిన్న కదా ఇచ్చాను అప్పుడు ఈవేళ వచ్చేటట్టు అనుకున్నాం. ఇచ్చేటే మందుని మామూలుగా వాడి తరహాలో మందు కింద వాడుకున్నాడు. అది చాలా బాగుందండి అన్నాడు. అంతే. ఏం బాగుంటుంది, మానేసావా లేదా అన్నాను. లేదండి మామూలుగా తీసేసుకున్నాను, అంత నైట్ అయిపోయింది, ఇంకో సీసా రాస్తారని వచ్చాను అన్నాడు. భలేవాడు అన్నయ్య. అప్పటి నుంచి మదర్ నుంచి లేదండి. 30-200 క్వెర్కస్ 30-200. తర్వాత నక్స్వామిక, తర్వాత స్ట్రిచ్నినం నైట్రికం. ఇవి వాడే మందులు అనమాట ఆల్కహాల్ హ్యాబిట్ పోగొట్టడానికి. ఏదైనా వాడికి మానాలని ఉండాలండి. తర్వాత నెక్స్ట్ బులిమియా. ఆల్కహాలిజం కదండి, బులిమియా అనే మాట వచ్చింది చూసారండి. ఇది ఏంటంటే తెగ తినేస్తా ఉంటారండి. టెన్షన్గా ఉండి, యాంగ్జైటీగా ఉండి ఆ టెన్షన్ పోగొట్టుకోవడం కోసం తినేస్తూ ఉంటారు. ఎంత తింటారో ఆగేది అలా మేసేస్తూ ఉంటారు. చైనా అండి, లైకోపోడియం, ఈ రెండును. ఇది వేసాక మాత్రం ఆ యాంగ్జైటీ తగ్గిపోయి బ్యాలెన్స్డ్గా ఉండడం జరిగిందండి. ఒక ఆడిటర్ గారు అలాగే అలా చేసేవారు. చాలా బాగున్నాడు ఇప్పుడు ఆయన. బులిమియా అంటారు అనమాట. అంటే యాంగ్జైటీ తట్టుకోలేక విపరీతంగా తినేయడం, లావ్ అయిపోతారు అనమాట. ఓవర్ ఫుడ్ అయిపోద్ది. తర్వాత కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, నోస్ నాట్ వెరీ ఈజ్. మరి ఇట్లా ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఒంట్లో ఓపిక అయిపోయి ఏమవుతుందంటే ఇంకా ఎక్కడున్నాడో ఆడికే తెలీదు. అది నీరసం వల్ల అనమాట. మరి ఇదేంటి, మరి గ్లొనైన్ హై బీపీ వల్ల. హై బీపీ వచ్చేసి వాడి ఇంటికి వెళ్ళే దారి మర్చిపోతాడు. అది ఫర్గట్స్ నోన్ స్ట్రీట్స్. అది గ్లొనైన్. జిమ్ 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 అని విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. వడదెబ్బ తిన్న వాళ్ళకి గ్లొనైన్ వేస్తారండి, అయోమయం అయిపోయిన వాళ్ళకి. అంటే అది ఎక్కడున్నాడో ఆడికే తెలియదు అనమాట. అంటే ఒక్కొక్క డ్రగ్ అన్ని ఒకటే కాదండి, ఈ సిమ్టంలో అన్ని కలుస్తున్నాయి, కానీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తే. అంచేత గ్లొనైన్. చైనా నక్సమోసైడ్ ఏంటనుకున్నారండి, జాజికాయ. ఈ జాజికాయలోను ఎలా ఉంటుందంటే కాసేపు మెమరీ ఆఫ్ అయిపోద్ది, బ్రెయిన్ ఆఫ్ అయిపోయి మామూలుగా తాళం తీస్తూ ఉంటాడు. అందులోంచి ఏదో బట్టలు తీసుకుంటాడు, మళ్ళీ తాళం వేసేస్తాడు. టేబుల్ మీద ఎంత క్రితం రోజు అక్కడ పెట్టేవాడు అక్కడ పెడతాడు. ఈ లోపల ఎవరో వస్తే మీరు ఒంట్లో ఎలా ఉందండి, బాగానే ఉందంటాడు. అప్పుడు మళ్ళీ మెమరీ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యాక ఎందాక తాళం చేసినట్టు కానీ
ఆ, తీసి మళ్ళీ అదే చోట పెట్టినట్టు కానీ ఆ వ్యక్తి వచ్చి మీరు ఎలా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నారంటే బాగున్నానని చెప్పినట్టుగానే తనకేం తెలియదు. మధ్య మధ్యలో మెమరీ కొట్టేస్తూ ఉంటుంది. అదే నక్షమోచ్చట అండి. దాన్ని ఏమని పిలుస్తారంటే ఆటోమేటిక్ మోషన్స్. బుక్కిష్ లాంగ్వేజ్ లో ఆటోమేటిక్ అంటే ఏంటి? ఒక రోబోలాగా ఆ కాసేపు రోబో అయిపోయాడు అనమాట. ఆ రోబోలాగా అయిపోతాడు అంతే, మెకానికల్ గా అయిపోతాడు, మళ్ళీ మామూలు అయిపోతాడు. అది నక్షమోచ్చట అండి. నక్షమోచ్చటాలో ఇంకొక చిత్రమైన లక్షణం ఉన్నది, దీనికి యాడ్ చేస్తాను. క్లైర్ వైన్స్. క్లైర్ వైన్స్ అంటే ఏంటంటే దివ్య దృష్టి. నక్షమోచ్చటాలో దివ్య దృష్టి ఉంటుందండి. ఎక్కడుందో చెప్పేస్తారు. చిత్రం అది. అంటే నేను ఏదో మతపరంగా ఆ, తీసుకున్న వాళ్ళు కొందరు ఉంటారు, ఈ మెడికల్ గా నేను ఆలోచించాను అనమాట. వాచి పోతేని ఎవరినో అడిగారు. అతను అన్నాడు కదా, మీ తమ్ముడు జేబులో ఉందండి అన్నాడు. చిన్నతనంలో అనమాట ఇదంతా. తమ్ముడు జేబులో అంటే అందరూ ఆవిడ తమ్ముడు అంటే ఆల్రెడీ బట్టలు, చిన్నపిల్లడు, బాగా చిన్నపిల్లడు తమ్ముడు అంటే ఆల్రెడీ బట్టలు మార్చేశారు. మరి ఏది జేబు ఎక్కడ ఉందంటే అది మాసిపోయిన బట్టలు పెట్టిలో వెళ్ళిపోయింది ఆ బట్టలు. తమ్ముడు జేబులో ఉందని అక్కడ వేరే ఊళ్ళో చెప్పారండి. మళ్ళీ మా ఊరు వచ్చేసి తమ్ముడు జేబు అంటే తమ్ముడికి స్నానం చేయించేశారు. ఏది ఎంత అక్కడ నిక్కరేదంటే ఆ, అందులో పడేసామన్నారు. అందులో జీవితే అందులో వాచే ఉంది. అంటే ఏంటంటే దానికి ఏమంటారండి? క్లైర్ వైన్స్, దివ్య దృష్టి. అంటే అది నక్షమోచ్చట అనమాట. అలా కొన్ని ఉంటాయండి ఫాస్ఫరస్ ఇలాంటి మందులు, వాటి ముందు తెలిసిపోతూ ఉంటుంది, జరిగింది తెలిసిపోదు. ఇక్కడ నక్షమోచ్చట ఇంకో చిత్రం అసలు లక్షణం అనుకున్నాడు ఆటోమేటిక్ మోషన్స్. అంచేత ఇక్కడ తను ఎక్కడున్నాడో తెలియదు. అంటే ఏంటంటే ఆ టైంలో తెలియదు. ఇంకా చైనాలో నీరసం వల్ల అయోమయం అయిపోవడం తెలియదు. గ్లోనైన్లో హై బీపీ వచ్చేసి విపరీతం తలనొప్పి వచ్చేసి అయోమయం అయిపోవడం తెలియదు. ఇలాగనమాట అండి. ఈ ఏ డ్రగ్ కార్డుకి దాని సొంత లక్షణాలు ఉంటాయి. ఈ సిమ్టమ్ కామన్ గా ఉంటుంది. చూసారు, ఏదైనా హారిబుల్ థింగ్స్, కొంచెం భయానకమైన బాధాకరమైన విషయాలు తెలిసాక విపరీతంగా ఎక్సైట్ అయిపోతారండి. చైనా, చైనాతో పాటుగా కలికెరేకా, వీళ్ళిద్దరూ చాలా అప్సెట్ అయిపోతారు. దాన్ని ఏమంటారంటే ఒక పాయింట్ ఉంది. హారిబుల్ థింగ్స్, సాడ్ స్టోరీస్ ఎఫెక్ట్ హెర్ ప్రొఫౌండ్లీ. అంటే ఇంకా అన్నం బుద్ధి అది నిద్ర పట్టదు. అది ఆ జరిగింది తెలిసాక వాళ్ళకే అక్కర్లేదండి. ఏదో పేపర్లో చదువుతారు, లేకపోతే టీవీలో అంతా ఇప్పుడు నేరాల ఘోరాలు ఇది కదా, ఒక్క నేరాల ఘోరాలు ఒక్క సీరియల్ చూశారంటే వీడు వారం రోజులు పాటుగా నిద్రపడండి, వారం రోజులు పాటు అన్నం తింటారు. క్యాల్కేరే కాదు. సాడ్ స్టోరీస్, హారిబుల్ థింగ్స్ ఎఫెక్ట్ హెర్ ప్రొఫౌండ్లీ. ఆ ఒక ఊపు ఊపేస్తాయన్నమాట ఆ ఆ విషయాలు. అలాగే చైనా కూడా అంచేత ఎక్సైట్మెంట్, హీరింగ్ హారిబుల్ థింగ్స్ ఆఫ్టర్ ఎక్సైట్ అయిపోతారు అంతే. ఇంకా మందులు ఉన్నాయి, మనం ఈ రెండింటి గురించి చెప్పుకున్నాం. యానిమల్స్ ఎన్ని మందులు ఉన్నాయండి దీనికి? చైనా ఒక్కటే ఉంది. అంటే డొమెస్టిక్ యానిమల్స్ మనకి ఏముంటాయండి? కుక్కలు ఉంటాయి. కుక్కలు అంటే భయం. చైనా మెయిన్ ఫియర్ ఆఫ్ ఈవిల్, ఏదో బ్యాడ్ జరుగుద్దని భయం వీళ్ళకి. ఫియర్ ఆఫ్ ఈవిల్, ఏదో బ్యాడ్ జరుగుద్దని, చెడు జరుగుద్దని భయం. ఏదో నెగిటివ్ థింకింగ్ అంటాం అలాగా. సూర్ణము, కాలేయుడు, చిన్నం సల్ఫం. చైనా ఉంది. చిన్నం సల్ఫం అంటే క్వెరైన్ సల్ఫేట్ అనమాట. అలా మిగతా క్యాల్కిరియా కార్ప్ ఇవన్నీ. అంటే ఏదో ఈవిల్ జరుగుద్దనే ఒక భయం. ఇది ఒక మానసిక లక్షణం. ఇది చూడండి, నైట్ విపరీతమైన ప్లాన్లు వేసేస్తారనుకున్నాం కదా, అని బిల్డింగ్లు కట్టేద్దాం, ఇలా కట్టేద్దాం, అలా కట్టేద్దాం అని. అసలు నిద్రవాడిని తెల్లవాళ్ళు ఆలోచించేస్తాడు. పొద్దున్న లేచాక ఓ నా పిచ్చి ఆలోచన ఏంటో బాబు ఎలా అనుకున్నానని ఆశ్చర్యపోతుంటాడు. చైనా లెక్సిస్ ఏంటి ఐడియాస్ అబండెంట్ ఈవినింగ్. ఈవినింగ్ అంటే నైట్ అనమాట వాళ్ళకి. యూరప్ లో 9 o'clock కూడా ఈవినింగ్ అంటూ ఉంటారు. ఇండిఫరెన్స్, ఏం పట్టించుకోబుద్ది. ఇండిఫరెన్స్ అంటే ఏం పట్టించుకోబుద్ది కాకపోవడం. ఇందులో చైనా ఉంది మరి, కోనియం ఉంది. ఇది ఒక్కోటి ఒక్కొక్క ఒక విశ్వరూపం అండి. ఒక డ్రగ్ వాడి జీవితాన్ని మార్చేయగలదు అనమాట. అల్యూమినా ఉంది, కోనియం ఒకటి, అల్యూమినా ఒకటి. అయోమయం అయిపోతారండి వీళ్ళు. అల్యూమినా అయితే మరీని, అంటే వాడు నేను నేను కాదు అనుకుంటా ఉంటాడు. నాలో ఇంకొకటి నుండి ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు. లేదా పరకాయ ప్రవేశం అంటారు. వాడిలో ఇంకొకటి దూరిపోయి వాడు తనలాగా తిరుగుతూ ఉన్నాడట, తను లేడట. అలాంటి ఫీలింగ్స్ అనమాట అల్యూమినాలో. అదే ఇండిఫరెన్స్ అంటే ఏం పట్టించుకోబోతే రెండో అయిపోయి నీరసం వల్ల చైనా. అలాగే కోనియం కూడా అంతే అండి, అయోమయం అయిపోతారు కోనియం వాడు. అంటే కోనియం డిమెన్షియా అని, ఏజ్డ్ పీపుల్ బాగా వృద్ధుల్లో మైండ్ అలా డల్ అయిపోయి అయోమయం అయిపోతుంది కదండి. అప్పుడు కోనియం పడుతుంది వాళ్ళకి. స్లో అయిపోతారు అనమాట. స్లో అయిపోయి ఒక మాట వెంటనే చెప్పాల్సిన మాట ఒక 5 నిమిషాలు ఆగి చెప్తారు, రాదు లోపల నుంచి బయటికి. అది కోనియం. యాంటీ క్యాన్సర్ ఇది. క్యాన్సర్లో వచ్చే చాలా నొప్పుల్ని తగ్గించేస్తుంది కోనియం. సాక్రటీస్ ని కోనియం పాయిజన్ తోని, హెమ్లాక్ పాయిజన్ అంటే కోనియం విషం అనమాట, అది ఇచ్చే చంపేస్తారు. అప్పుడే దాని ప్రూవింగ్స్ తెలిసాయి. కింద నుంచి పైకి అలా 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 కాళ్ళు, పైనుంచి కిందకి అల్లా పక్షవాతం వచ్చేద్ది అనమాట, అసెండింగ్ పారాలసిస్.
ముందు పాదాల వేళ్ళలో మొదలవుద్ది, తర్వాత మడంలో, అలా గుత్తి, అలా పైకి యాంకిల్లోంచి అలా పైకి వచ్చేసి మోకాళ్ళు, ఇంకా పైకి వెళ్ళిపోతే అలా క్రీపింగ్ అప్ పెరాలసిస్, అది కోనియం. ఇవన్నీ కూడా ఇండిఫరెన్స్, యాసిడ్ పాస్, నీరసమందు, ఒనోస్మోడియం ఉందండి. ఈ ఒనోస్మోడియం అనేది కళ్ళుకి సంబంధించి ఇస్తారు. అయితే ఇక్కడ ఒక పెక్యులర్ ఫీచర్ ఉందండి, ఐఎమ్ నథింగ్. జెంట్స్ కొంతమంది కొంచెం సెక్షువల్గా బాగా వీక్ అయిపోయి ఐఎమ్ నథింగ్ అనుకుంటుంటారు, అక్కడ ఒనోస్మోడియం పడుతుంది. అంటే ఇంపార్టెన్సీ అక్కడ సైకిక్. ఆ పాయింట్ ఏంటంటే ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వం, సైకిక్ అంటే సైకలాజికల్ ఫీలింగ్ అనమాట అండి. ఈజ్ అదర్వైజ్ హెల్దీ. దాంతో ఒనోస్మోడియం 200 వేస్తే చాలా మార్పు వస్తుంది ఆ ఒక్క పాయింట్ మీద. ఇంక లేజినెస్, లేజినెస్ ఎందుకు వస్తుంటే నీరసం వల్ల, ఓపిక అయిపోయింది. చైనా అలాగే మిగతా మందులు కూడా ఉన్నాయి. మరి పెద్ద గురువు గారు ఉన్నారు కదా ఇక్కడ, ఎవరండి? సల్ఫర్, ఇదిగో ఇక్కడ ఉంది కదా, లేజినెస్. మిగతా కూడా ఉన్నాయి. పిక్రిక్ యాసిడ్, మనం చెప్పుకున్నాం, పిక్రిక్ యాసిడ్ మైండ్ వీక్ అయిపోయి అలాగలాగా పడుకుని పోతారు. జీవితం మీద విరక్తి, లోతింగ్ ఆఫ్ లైఫ్. లోతింగ్ అంటే అసహించుకోవడం. అలాగే మాట్లాడుతున్నప్పుడు తప్పులు మాట్లాడేయడం, వీక్ అయిపోయి తప్పులు మాట్లాడుతూ ఉంటారు. చైనా, మెయిన్ చైనా. మిస్టేక్స్ మేకింగ్, స్పీకింగ్ ఇన్ మిస్ప్లేసింగ్ వర్డ్స్. ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ ఇక్కడ దొరికింది మనకి. నిబుల్, నిబుల్ డిజైర్ టు, ఎప్పుడు నోరు ఆడిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చిల్లర తింటే అలా తింటూ ఉంటాడు. ముందు అలాంటిదే వాడి దగ్గర దీనికి బులిమియా, యాంగ్జైటీ లోంచి బయటపడటం కోసం అలా తెగ తినేస్తూ ఉంటాడు, ఒళ్ళు వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ అలాగే నిబుల్ డిజైర్ అంటే ఏదో అలా గానుగా ఆడుతూ ఉంటుంది అలాగా, అది నిబుల్ డిజైర్ టు. చైనా నేట్రన్ కార్ప్, ఎప్పుడు చిల్లర తిండి ఉండాలి. ప్లాంట్స్ మేకింగ్ మెనీ ప్లాంట్స్, నైట్ ఉంది కదా మరి మనం చెప్పేసుకున్నది. శబ్దాలు పడవు, సెన్సిటివ్ టు నాయిస్. ఇక్కడ చాలా మందిలో చూసారండి, సెన్సిటివ్ టు నాయిస్ లో మెయిన్ ఏంటంటే బొరాక్సాలు ఉలిక్కి పడతా ఉంటాడు. పిల్లల్లో ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ ఉలిక్కి పడ్డాం, శబ్దాలు. బెల్డన్ వాళ్ళకి పడవు. కాఫియా మెయిన్ అండి, అస్సలు సౌండ్ తట్టుకోలేదు. ఎక్కడో దూరం కుక్క మరుగుతూ ఉంటే పర్లా అవతల ఇక్కడ కనబడతా ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరికి ఏం తెలియదు. అది అక్కడ కుక్క మరుగుతుంది అంటాడు, అవతల రోడ్లో కుక్క మరుగుతుంది అంటాడు. కాఫియా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, హుషారుగా ఉంటారు. తెరీడియన్ అంటే ఏకంగా ఆ మనిషిలోంచి ఏదో బాణం దూసిపోయినట్టు సౌండ్ వచ్చే, కారు హార్న్ కొట్టినట్టు ఒంట్లోంచి బయటకు వెళ్ళిపోయినంత బాధాకరంగా ఉంటుంది తెరీడియన్. కానీ ఓవర్ సెన్సిటివ్ టు నాయిస్, శబ్దాలు తట్టుకోలేని వాళ్ళు. వ్యక్తిగో అకాంపైన్డ్ బై ఇయర్ నాయిస్, చెవులో హోర్తో పాటుగా తల విసురు. మెయిన్గా చైనా ఉంది, చిన్నం సల్ఫ్ ఉందండి, ఫెనైన్ సల్ఫేట్. అంటే దీన్ని మనం మినీర్స్ డిసీజ్ అంటాం. అంటే తల విసురుతో పాటుగా చెవులు హోర్ ఉంటుంది కలిపి, మినీర్స్ డిసీజ్ అంటాం. అది చిన్నం సల్ఫ్ చైనా. అలాగే నాట్రమ్ సాలిసిలికేటం ఒకటి ఉందండి, అది కూడా. ఇవన్నీ కూడా వ్యక్తిగో అకాంపైన్డ్ బై నాయిసెస్ ఇన్ ది ఇయర్స్. అలాగే తల వెనకాల నొప్పి వస్తుంది వీడికి, హెడ్ పెయిన్, ఆక్సిపుట్. ఆక్సిపుట్ అంటే తల వెనకాల నొప్పి వస్తుంది. ఉందండి ఇక్కడ చూసారండి. అది తెలిసి మేము ఏంటంటే తల వెనకాల విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది. ఈ పాస్ పోసుకున్నాక యూరిన్ అయ్యాక నొప్పి తగ్గిపోతుంది. ఒక అబ్బాయికి ఇప్పుడే మేము హైదరాబాద్లో అబ్బాయికి పంపిస్తే చాలా రిలీఫ్ వచ్చింది. యూరినేషన్ అస్తమానం వెళ్ళాల్సి వస్తుంది, హెడేక్, వెనకాల తల వెనకాల నొప్పి వస్తే పాస్ అయ్యాక యూరిన్ అయ్యాక నొప్పి తగ్గుతూ ఉంటుంది. చూసిన ఓవర్ సెక్షువల్గా ఇన్వాల్వ్ అయిపోయాక, సెక్షువల్ ఎక్సెసెస్ అయిపోయాక వెనకాల తల వెనకాల నొప్పి. చైనా ఫాస్ఫరస్, క్యాల్కిరీ కార్బ్. రాత్రులు వీడికి నైట్ బ్లైండ్నెస్, చీకటి పడితే కళ్ళు కనపడవు. చైనా లైకోపోడియం, ఇంకా మందులు మిగతా ఉన్నాయి. అంటే చీకట్లో ఎవరికి కనపడవు కదా అనుకుంటాం. మనకి ఏంటంటే మరి స్ట్రీట్ లైట్స్ అవి ఉంటాయి కదా, మామూలుగా కొంత చిన్న వెలుతురులో మనం వెళ్ళిపోతూ ఉంటాం, వీడికి అసలు కనపడదు. సాయంకాలం అయితే అవుట్, ఇంకా ఇంట్లో కూర్చోవడమే, లేదా చైనా వేసుకోవాలి. ఏది ఇండికేట్ ఇది అసలు తత్వాన్ని బట్టి మందులో పడుతుంది. వాడు సైకాలజీ మ్యాచ్ అయితే చెవుల్లో బీగిన బజ్జింగ్ నాయిస్లు, ఇయర్ నాయిసెస్, బజ్జింగ్. బజ్జింగ్ విత్ వెట్టుగో, ఇందాకనేమో మామూలుగా వెట్టుగో విత్ బజ్జింగ్ అన్నారు, బజ్జింగ్ విత్ వెట్టుకో అన్నారు. ఇదే ఒకటి. ఎపిస్టాక్సిస్ అని ముక్కని రక్తం పడిపోతూ ఉంటుంది. ఎపిస్టాక్సిస్ అని ముక్కని రక్తం పడిపోతూ ఉంటుంది. ముక్కని రక్తం పడిపోయి మంది అయితే తెలియలేదు అనుకో మనకి. ఈ ఎన్ని తత్వాలు ఎక్కడ తెలుస్తాయి అనుకుంటాం. చూసారు మిల్లీ ఫోలియం, చీటికి మాటికి ముక్కని రక్తం పడిపోతుంటాయి. మిల్లీ ఫోలియం 30 వేస్తే బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇంకా స్మెల్స్ అసలు తట్టుకోలేరండి, స్మెల్ ఎక్యూట్, వాసనలకు అసలు భరించలేరండి. చైనా ఉంది, కాఫియా ఉంది, ఓవర్ సెన్సిటివ్. కాల్చికం ఉంది, మనం చెప్పుకున్నాం వండే పదార్థాల వాసన తట్టుకొని చెప్పుకున్నాం కదండి. ఇంకా గ్రీష చుట్టగాలితే అసలు ఆ దర్దాపులకు వెళ్ళరు. ఇంకా ఇంట్లో వాళ్ళైనా సరే ఇంకా మళ్ళీ వాళ్ళ మొహం చూడట్టుగానే ఇంకా అక్కడికి వెళ్ళరు. ఇంకా పొగాకు వాసన తట్టుకోలేరు. ఓవర్ సెన్సిటివ్ స్మెల్స్, నక్సంక,
సెంటు రాసుకుని వాడి దగ్గరికి వెళ్ళామంటే నీకేనా ఉంది, తేరగా దొరికిందేంటి, బుద్ధి లేదా, నక్స ఫుల్ విశ్వరూపంలోకి వెళ్ళిపోతాడు, మనకు పడిపోతాయి, కోటింగ్ పడిపోతుంది మనకు. ఎక్యూట్ స్మెల్, ఎక్యూట్ కుకింగ్ ఫుడ్, అసలు వండుతున్న వంట వాసన అసలు తట్టుకోలేమని చెప్పుకుని కదా మనం. కాల్చికం అంటే ప్రెగ్నెన్సీలో వాంతులు వాంతులు అయిపోతాయి, కిచెన్లోకి వెళ్తే ఆ వాసన పారిపోతారు బయటకి, అప్పుడు కూడా కాల్చికం తగ్గుతుంటే వాంతులు తగ్గుతాయి. ఇలా కాక్యులస్ ఇండికస్ కూడా అంతే, లోక్ అంటారు అంతే. ఇంకా ఉప్మా పెడతాం, ఉప్మా అని సౌండ్ వచ్చలేదు, అలా ఊహించుకున్నారు ఉప్మానే వాంతి అయిపోయేటట్టు కాక్యులస్. అలా ముఖం అంతా పారిపోయినట్టు అయిపోతుంది, ఫేస్ డిస్కలరేషన్, వెర్రాకలే, ఆకలి. కాప్రీషియస్ అంటే కావాలో అక్కర్లేదో తెలియదు. ఇది చూడండి, స్టమక్ ఎపిటైట్ ఇంక్రీజ్ ఈటింగ్ ఆఫ్టర్, అప్పుడు దాకా తినాలని ఉండదు, 2 ముద్దలు దీంట్లోకి అందుకుంటుంది ఇంజిన్. అదేనమాట. ఎపిటైట్ రిటర్న్స్ ఓన్లీ వైల్ ఈటింగ్, తింటున్నప్పుడే. ముందు వద్దు 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 అంటాడు. సూన్ ఆఫ్టర్ ఈటింగ్ రావినెస్ ఎపిటైట్, విపరీతం ఆకలి, ట్రై చేయమని ఇంజిన్ ఏం చేసుకుంటుంది అనమాట. తింట మొదలెట్టాక తినే ముందు మాత్రం తినబుద్ధి. ఇది అంతే అండి, ఎపిటైట్ వాంటింగ్, తర్వాత కొంచెం తిన్నాక అందుకుంటుందని. ఇంకో స్టమక్ డిజార్డర్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ వల్ల ఆర్సినిక్ వాల్వం, చైనా, లెక్కపడి బ్రయోనియా, ఇవన్నీ ఫ్రూట్స్ తేడా చేస్తాయి. ఎరక్టేషన్ అంటే చేరుపులు, ఇన్ఎఫెక్చువల్ అంటే సగం వచ్చి ఆగిపోద్ది, ఇన్కంప్లీట్, ఇది మరీ బాధాకరం. మనం కేసులు ఎస్ఎఫ్ఐటీడా కేసు చెప్పుకున్నాం, చేరుపు సగం వచ్చి ఆగిపోద్ది, పెద్ద పెద్ద సౌండ్, లౌడ్ బెల్చింగ్. ఇక్కడ ఇన్ఎఫెక్చువల్ ఇన్కంప్లీట్ చేరుపులు అనమాట. చైనా, మెటోర్నం, మ్యాటర్మోల్, గ్రాఫైటిస్, ఇవన్నీ. ఇంకా ఏం తింటే అది తేనిపోతూ ఉంటుందండి. జామకాయ తింటే జామకాయ ముక్కలు తేనుపు, బీరకాయ కూర అయితే బీరకాయ కూర, వాడు మర్చిపోవడం లేదు, ఏం తిన్నాడు, సాయంత్రం దాకా తేనిపోతాను తిన్నది. ఎరక్టేషన్స్ టైప్ ఆఫ్ ఫుడ్, ఎరక్టేషన్స్ అంటే తేనుపులు. ఎరక్టేషన్స్ సోర్, ఫ్రూట్ అగ్రేషన్, ఏదైనా తిన్నాడంటే ఇంకా పొల తేనుపులు వచ్చేస్తుంటాయి అనమాట. ఓన్లీ చైనా, ఎంత తిన్నా సరే కడుపు ఫుల్ అయిపోద్ది. చైనా లేకపోవడం ఫెర్రమెట్. మిల్క్ అసలు పడదండి వీళ్ళకి, ఇండైజెషన్. మిల్క్ పడిన వాళ్ళు మెగ్నీషియం ఉన్నాడు. చంటి పిల్లలకి పాలు పడక పాలా విరేచనాలు అయిపోతూ ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్ తెల్లటి విరేచన అవుతుంది. మెగ్నీషియం కార్బో, మెగ్నీషియం మూడు ఇద్దరు చిన్నపిల్లలకు పడుతుంది. మెగ్నీషియం కార్బోలో విరేచనలో, మెగ్నీషియం మూడులో కాన్స్టిపేషన్, పాలు పడగలరు. గ్యాస్ అబ్స్ట్రక్టెడ్ అంటే పొట్ట స్టక్ అయిపోద్ది, అంత గ్యాస్ పైకి వెళ్తా కిందకి వెళ్తా గెలగలు ఆడిపోతాడండి చైనా. మిగతా మందులు ఉన్నాయి, ఆర్జెంటిక్ ఇవన్నీ ఉన్నాయి. రెక్టమ్ డయోరియా ఆఫ్ ది డెబిలిటేటెడ్, అసలే నీరసం అంటే వీళ్ళకే విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. డయేరియా ఆఫ్ ది డెబిలిటేటెడ్, నీరసంతో ఉన్నవాడికి విరేచనాలు. డయేరియా పెయిన్లెస్ అనుకున్నాగా మనం, కడుపులో నొప్పి ఉండదు. నైట్, పగలేంటి తిన్నాక, నైట్ తినకూడదు సంబంధం కదా విరేచనాలు అవుతూ ఉంటాయి. ఆల్టర్నేట్ డేస్లో విరేచనాలు ఉంటాయి. పాపం ఇది టైం మాత్రం ఫాలో అయిపోతుంటాయి ఖచ్చితంగా. రోజు విరేచనాలు. రెక్టమ్ డయోరియా పీరియాడికల్, ఆల్టర్నేట్ డే, వీడికి మధ్య మధ్యలో సెలవిస్తూ ఉంటారు, ఒక రోజు మళ్ళీ విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇలా అనమాట. స్టూల్ అన్డైజెస్టెడ్ అనుకున్నా, విరేచనాలు అవుతుంది, అన్డైజెస్టెడ్గా అవుతుంది. గ్యాస్ ఇది కలిపి అవుతుందండి. అలాగే నీరసం, వైట్ డిశ్చార్జ్తో విపరీతమైన నీరసం. మెట్రోరీజియా అని రాసేది చూసారు ఇక్కడ. మెట్రోరీజియా అంటే 2 పదాలండి ఇక్కడ, మెనోరీజియా, మెట్రోరీజియా అని. మెనోరీజియా అంటే మెన్సస్ బ్లీడింగ్, మెట్రోరీజియా అంటే మధ్యలో, బిట్వీన్ మెన్సస్ కి మధ్యలో బ్లీడింగ్. మెట్రోరీజియా ఇన్ వీక్లీ ఉమెన్, అసలే నీరసం అంటే మళ్ళీ బ్లీడింగ్, ఎక్కడ మెన్సస్ టైంలో కాదు, అది అలాగా తప్పదు మధ్యలో అనమాట. చైనా ఇపిక కల్చరల్ కూడా ఇవన్నీ. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్ తర్వాత బ్లడీ ఎక్స్పెక్టరేషన్, స్రావాలు పోయాక మళ్ళీ ఏదైనా ఎక్స్పెక్టరేషన్ అంటే కళ్ళు పడ్డం అనమాట. అది బ్లడ్తో కూడి ఉంటుంది. చైనా అసలు వెన్నుపోసమే చేయని వాడటండి. సెన్సిటివ్ టు స్పైన్ టచ్ టు, ముట్టుకొని వాడు. చిన్నం సల్ప్, అది చైనా కాదు, చిన్నం సల్ప్. హిప్ జాయింట్ డిసీజ్, ఆ హిప్ రొమాటిక్ పెయిన్ వచ్చేస్తే మరి స్వెల్లింగ్ వచ్చేసి. ఇక్కడ కూడా సయాటికాలో కూడా అంతే అండి. లైట్ టచ్ అగ్రవేషన్, హార్ట్ టచ్ ఎమిలేషన్ అయితే చైనా తగ్గిపోతుంది సయాటికా. మనకి అంచేతనే జబ్బు ఏంటన్నది కదండి, లక్షణం ఏంటన్నది కావాలి మనకి, సిమ్టమ్ ఏంటో కావాలి. ఇంకా కాళ్ళకి నీరు పెట్టేస్తాయి, డ్రాప్సికల్ స్వెల్లింగ్స్. లోయర్ లింబ్ అంటే కాళ్ళు, అప్పర్ లింబ్స్ అంటే చేతులు. రెగ్యులర్గా పీరియాడిసిటీ, టైం అంటే టైము. చిన్నం సల్ఫ్, ఎరేనియా, డయేడిమా అని ఉందండి. సరిగ్గా చలి అదే టైంకి వచ్చేస్తూ ఉంటుంది. క్యాక్టస్, సెడ్రాన్, డ్రోన్ అంటారు, సెడ్రాన్ కూడా అంతే, సరిగ్గా అదే టైంకి. చైనా కంటే పీరియాడిసిటీ ఇంకా పెద్దవే. గ్యాంగ్రీన్ అండి, కులిపోద్ది కాలు. మరి నల్లగా అయిపోద్ది అనుకున్న, వాపు వచ్చిన చోట బ్లీడింగ్ అయిపోయి బ్లాకిష్గా అయిపోద్ది అనుకున్నాం కదండి,
అదనమాట హిమరేజిక్ పార్ట్ వాసిపోయి బ్లాకిష్గా అయిపోతుంది చైనా. ఇంకా ఉన్నాయండి. గ్యాంగ్రీన్ మాయిస్ట్ అంటే అక్కడ నుంచి అందులో లిక్విడ్ లాంటి బయటకు వచ్చేస్తా ఉంటుంది. డ్రై గ్యాంగ్రీన్ ఉంది, మాయిస్ట్ గ్యాంగ్రీన్ ఉంది. హిమరేజ్ తర్వాత ఎనిమిక్ అయిపోతారు కదండి, బ్లీడింగ్ అయిపోయిన తర్వాత ఎనిమిక్ అయిపోవాలి ఎర్ర మెటాలిక్ ఐరన్ చైనా. మిగతా డ్రగ్స్ కూడా ఉన్నాయి, యాసిడ్ పాస్ ఉంది. కొలాప్స్, కొలాప్స్ డ్రగ్ అండి చైనా అంటే ఎమర్జెన్సీ కొలాప్స్ డ్రగ్. కార్బోవెజీ, కార్బోనియం సల్ఫ్. కార్బోనియం సల్ఫ్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అయి ఉంటాయి. ఆ నూతుల్లో వాటిలోనూ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందండి. ఆక్సిజన్ కంటే 200 రెట్లు పవర్ఫుల్ అండి. రైజీమన్ లంగ్స్ లో కలిపోయి ఆక్సిజన్ రానికుండా చేసి పారేస్తుంది. అంటే వెంటనే ఆన్ ది స్పాట్ చచ్చిపోతారు. మరి మంది వేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో తెలియదు. కార్బోవేజ్, కార్బోనియం సల్ఫ్ ఇవన్నీ కొలాప్స్ డ్రగ్స్. అప్పుడు కార్బోనియం సల్ఫ్ వేయాలండి వాళ్ళకి. కార్బన్ మోనాక్సైడ్ పాయిజన్, అమోనియం కార్బ్, ఆర్సనిక్ ఆల్బమ్, క్యాంఫర్, చైనా ఇవన్నీ కొలాప్స్ డ్రగ్స్ అనమాట. కొలాప్స్ డ్రగ్ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోమన్నారు మాస్టర్ గ్రూపింగ్. యాసిడ్ కార్బోనిక్ కూడా ఉంది. ఇదంతా కొలాప్స్ గ్రూప్ అండి. ఇది నిమిషాల్లో చనిపోతారు మాట. ఎట్లు చెప్తారు అలా ఒంటి నీరు పట్టేయడం అండి. యానిమల్ ఫ్లూయిడ్స్ తర్వాత చిక్కుపోతారు ముగ్గురు. సెలీనియం, లైకోపోడియం, చైనా. ఇంకోటి ఉంది చూసారంటే ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మలేరియా. నాన్నగారికి, అమ్మగారికి, తాతకి, ముత్తాతకి అందరికీ మలేరియా జ్వరాలే. వీడికి చైనా వేయాలి అంటే సేమ్ అదే కాన్స్టిట్యూషన్తో దిగుతాడు. చైనా వేస్తే వీడి ఆరోగ్యం చాలా బాగుంటుంది, వీడికి మలేరియా రాదు. ఫ్యామిలీ హిస్టరీ చూడండి, నేను ఎలాగ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఇది కూడా తెలియాలని పెట్టాను. ఇందులో చైనా లేకపోయినప్పటికీ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ ఎలోపతిక్ మెడిసిన్స్. విపరీతంగా మందులు వాడేస్తారండి పైన అందరూ. ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, ఇంట్లో అందరూ మదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ వీళ్ళందరూ విపరీతంగా ఎల్లోపతి మందులు వాడేస్తే తర్వాత తర్వాత తరాల వాళ్ళు ఆరోగ్యాలు పాడైపోతాయి. మరి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు. సూజా, సైలీషియా, మెడోర్నం, గ్రాఫైటిస్, బెరటెకర్ ఈ మందులు పడతాయండి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ నోమరస్ సీరియస్ డిసీజెస్, క్యాన్సర్ ఇలాంటివన్నీ అనమాట. కాల్సిమస్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ రెస్పిరేటరీ కంప్లైంట్స్ అంటే టీబీ లాంటివి. ఆత్మ, టీబీ ఏంటి ఇంట్లో వాళ్ళందరికీ తాత ముత్తాతల దగ్గర వంశవృక్షం అంతా ఆత్మ, బ్యాసిలం, ట్యూబర్కులం. మధ్యలో వీళ్ళకి పడద్దనమాట. చిన్నప్పుడు వేసి వీళ్ళకి వాళ్ళని చూసి వీళ్ళకి వేయాలి. వీళ్ళు బాగుంటారు, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. కానీ చూసారండి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సూసైడల్ డెత్. అది ఇంట్లో ఎవరికి బ్రదర్సో, సిస్టర్సో, లేకపోతే ఎవరో చిన్నానో, పెదనానో ఎవడో ఒకడు ఏ ఊరో పోసుకుని చచ్చిపోతూ ఉంటాడు. ఆ ఇంట్లో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సిఫిలినం, కార్సినోసిన్ ఆ మందులు పడతాయన్నమాట. వాడికి వేసి ఉంటే ఊరేసుకోడు, ముందు పడి ఉంటాడు. అలా గ్యాస్ పోతే గ్యాస్ పోయినదే కడుపుబ్బరం తగ్గదన్న మందులు. పాసింగ్ ఫ్లాట్స్ నాట్ ఎమిలేషన్. ఫుడ్ అగ్రవేషన్, ఫుడ్ అండ్ డ్రింక్స్, ఫుడ్ అగ్రవేషన్, ఫుడ్ అవర్షన్ టు ఫుడ్, ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం. మనం అసలు థింకింగ్ ఆఫ్ ఈటింగ్ దాన్ని ఆలోచించలేక అడిగే వాంతి వచ్చేటట్టు అయిపోతారండి. ఫుడ్ అవర్షన్ చైనా ఉంది. ఫ్రూట్స్ పడినోళ్ళు. ఫుడ్ అండ్ డ్రింక్, ఫ్రూట్స్ అగ్రవేషన్. మీట్, మాంసం ఇష్టం ఉండదండి చైనా, గ్రాఫైటిస్. అందులో నాన్ వెజిటేరియన్ మాంసం అసలు ఇష్టం ఉంటుంది. మీట్ అవర్షన్. మిల్క్ పడదు, చైనా ఉంది కదా. మరి చైనా మిగతా మిల్క్ పడిన వాళ్ళు చెప్పి అసలు పడతాను. మిల్క్ చెప్పి అయితే పాలు తాగొద్దని చెప్పేస్తాం, డ్రగ్ పడవద్దని. స్వీట్స్, సాల్ట్ ఇష్టం, మసాలాలు బాగా ఇష్టం అండి. ఫుడ్ అండ్ డ్రింక్స్, స్పైసెస్ డిజైర్. చైనా ఉంది. పాపం నేరం అంతా నక్సల్ కూడా దూషించగా నక్సల్ 2 మార్కుల్లో ఉంది. అసలు పెద్దవాళ్ళు ఫాస్ఫరస్, చైనా ఇవన్నీ. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. పెక్కింగ్ అంటే ఇక్కడ ఉంది, 3వ సారి వచ్చింది ఇది. పెక్కింగ్ అంటే ఏంటి? కోడి మేతలాగా అస్తమానం కొంత 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 తింటా ఉంటాడు. ఇటు వచ్చి అటు వచ్చి కోడి ఒక్కొక్క గింజలు ఆగుతూ ఉంటుంది, టుక్కు టుక్కు పొడుచుకుంటాను. అలా ఏదో ఒకటి పడేస్తూ ఉంటాను ఒడ్డును. అంచేది 3 పదాలు వచ్చాడు ఇక్కడ. బులిమియా ఒకటి, అదైతే ఫుల్ కొట్టేస్తాడు యాంగ్జైటీ కొద్దీ. తర్వాత ఇంకోటి ఏంటంటే బులిమియా, నిబ్బులింగ్, పెక్కింగ్. 3 ఏంటి? చిల్లతిండి, స్లైట్ టచ్ అగ్రాషన్, వీక్నెస్, డయేరియా ఫ్రమ్ వీక్నెస్ ఫ్రమ్ డయేరియా అనమాట. నీరసం, విరేచనాలు అయిపోవడం వల్ల నీరసం. చూసారు, నర్సింగ్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లుల్లో నీరసం. కార్బో ఎనిమల్ ఇస్తుంది, కార్బోవేజ్, చైనా, యాసిడ్ పాస్ ఈ పడతాయి మాట్లాడినప్పుడు. ఆ వైటల్ ఫ్లూయిడ్స్ పోతుంటాయి కనుక దీంతో పూర్తయింది. ఇది అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్ అంటే బుర్ర పనిచేయడం, ఇంకెవరో గుర్తుంటారు అనమాట. బ్యాడ్ న్యూస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బ్యాడ్ న్యూస్ అంటే జెర్సీ మేము. కౌరు తెలిస్తే విరేచనాలు అయిపోతూ ఉంటాడు. ఎవరికైనా బాగోలేదని కౌరు తెలుస్తుంది. జెర్సీ మేము చైనా కూడా ఉంది, జెర్సీ మేము అనమాట. అలాగే ఎలిమెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్, విచారం వల్ల బాధ వచ్చేస్తాయి జబ్బులు. ఆల్కహాల్ అలవాటు మానిపించేవి ఇవి. ఎక్కేస్తుంది కదా మరి ఇక్కడ. స్టిచినం, నైట్రికం అదే, స్టిచినం సల్ఫర్ ఇవి.
యాంగర్ వెక్స్ అదర్స్, ఇంక్లైన్ టు వెక్స్ అదర్, ఇతరులని విసిగించేస్తా ఉంటాడు వీడు. ఎనోరెక్సియా నెర్వోజ్ అంటే నరాల లోపల నుంచి వస్తుంది ఆకలి లేకపోవడం అనేది. నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి జనరల్లీ యాక్సెప్టెడ్ వాల్యూస్ ని వీడు వ్యతిరేకంతా ఉంటాడు వీడు. అందరూ ఏవైతే విలువలు పాటిస్తారో వీడు కంటెంప్చువస్ అంటే ధిక్కరిస్తాడట ఆ విలువలు వీడు. చైనా ఒక్కటే ఉంది. క్రుయాలిటీ, అనకార్యం ఎలా ఉందండి? అనకార్యమే క్రియల్ అంటూ అనకార్యం హార్డ్ హార్టెడ్ కిల్ డెజైర్ట్ ఇవన్నీ అనకార్యంకి వస్తాయి. ఎప్పర్సల్కు అనకార్యం. నాకు ఏదో మొదలు చైనా ఉంటుంది కదా, చైనా అందులో బట్టి మనం పెట్టుకున్నాం అనుకోండి. కానీ క్రుయాలిటీ అంటే అనకార్యమే. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. పాత జరిగిపోయిన తలుచుకుని బాధపడుతున్నాం. డ్వెల్స్ పాస్ట్ డిజెక్టబుల్ అకరెన్సెస్. పాత జరిగిపోయిన తలుచుకుని బాధపడడం కూడా నేత్రం అవుతుంది. మెయిన్ చైనా కూడా ఉంటుంది. మెయిన్ నేత్రం చైనా ఉంది కదండి, నేత్రం అది మెయిన్. హారబుల్ థింగ్స్ వాళ్ళ దుర్వార్తల వల్ల తట్టుకోలేదు. ఇన్సానిటీ, బులీమియా విత్ లివర్ తినదం అండి, వెచ్చల విడితానం. లివర్ తినదం అంటే వెచ్చల విడితానం అండి. చూసారా, షుగర్ కిరణం అంటే ఊళ్ళు లంబాడి వాళ్ళకి తిరగడం ఊళ్ళన్నీ. ఈ ఇద్దరు వెచ్చల విడితానంలో మాక్సిమం అనమాట. అయిపోయిందండి. ఫ్రస్ట్రేషన్ ఆఫ్ మైండ్, సెక్చువల్ ఎక్సెస్, అన్అట్రాక్టివ్. ఇదేంటంటే ఏం చూసినా అందరూ ఎంత భలే ఉందంటే చైనా వాడికి పెద్ద ఏమి ఎక్కదు, అలా చూస్తూ ఉంటాడు దానిక. అంటే థింగ్స్ సీమ్ అన్అట్రాక్టివ్. కాకపోతే నేను దురదృష్టవంతులైన ఫీలింగ్ ఉంటుంది, అన్ఫార్చునేట్ ఫీల్స్. ఆ ఫీలింగ్ అనమాట, నేను అన్ఫార్చునేట్ దురదృష్టవంతులైన ఫీలింగ్. ఇంతే పూర్తయిందండి కంపారిజన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేన సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవ.